వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలతో, పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఒకవైపు ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగానే మరోవైపు మరి యాదృచ్ఛికమో వ్యూహాత్మకమో తెలియదు కానీ ప్రముఖులు, సినీ ప్రముఖులు దిల్ రాజుతో పాటు మరికొంతమంది నిర్మాతలు మచిలీపట్నం వెళ్ళి అక్కడ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఇంచుమించు ఒకేసారి జరిగాయి రెండు సమావేశాలు. పవన్ కళ్యాణ్ మొన్న శనివారం నాడు రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ప్రసంగాన్ని మించి ఇవాళ మాట్లాడమే కాకుండా ఇంకొంచెం వైసీపీకి టార్గెట్లు ఫిక్స్ చేశారు. వాటిల్లో ప్రధానమైనది వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని మరి ఏ ధీమాతో చెప్పారో కానీ ఒక స్ట్రాటజీతో ఒక వ్యూహాన్ని ఏదో రచించుకున్నట్టుగా చెప్పారు. వైసీపీ తనకున్న 151లో ఆ అంకెల్లో ఒకటి కోల్పోతుంది, అంటే అది 15 అన్నారు, 15 కోల్పోతుంది. మీరు ఇప్పుడు కౌరవ సభ నడిపిస్తున్నారు, మేము వచ్చి పాండవ సభ నడిపిస్తాం అనడమే కాకుండా బయటికి రా తేల్చుకుందామని కూడా సవాల్ విసిరారు వైసీపీకి. ఇంకా దీంతోపాటు చాలా సమస్యల్ని లేవనెత్తి ఫ్యూడల్ పెత్తందారి పోకడల్ని ఇక ఆంధ్రప్రదేశ్ సహించే పరిస్థితుల్లో లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు అనేది ఒక ప్రధానమైన అంశంగా ఎంచుకోవడమే కాకుండా అత్యంత కీలకమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ టచ్ చేశారు. వాళ్ళు ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు నిర్వహించిన అప్పటి కాపు రిజర్వేషన్ల కోసం చేసిన ఆ ఉద్యమంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. ఎవరో తగలబెట్టారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో, దాన్ని ఏం చేశారో ఎవరు, అదంతా గందరగోళం ఉండింది. కొన్ని పుకార్లు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ ఉద్యమంలో కొంతమంది వైసీపీ శక్తులు చొరబడి ఆ ట్రైన్ దగ్ధానికి కారణమయ్యారని, పూర్తిగా ఆ ఉద్యమం హింసాత్మక రూపం తీసుకోవడానికి కారణం వైసీపీ అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అలిగేషన్ చేశారు. మరొకవైపు ప్రజలు తనకు కానీ జనసేన పార్టీకి కానీ ఓటేయకుండా ప్రశ్నించమని మమ్మల్ని అడిగితే ఏం లాభం అంటూనే, పర్లేదు అయినా ప్రజలతోనే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఎప్పటికైనా అని ఒక విజ్ఞప్తి కూడా చేశారు ప్రజలకి. ఇకనైనా కళ్ళు తెరవండి, ఎవరేంటో ఇప్పటికైనా అర్థమైంది కదా అని ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయడంతో పాటు ఆ పిరికితనాన్ని, ఆ భయాన్ని వదిలేయండి, వైసీపీకి భయం లేకుండా పోయింది, వైసీపీ నేతలకి భయం అంటే ఏంటో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందనేది పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న మాట. మరొక వైపు రెండు కీలక సామాజిక వర్గాలకి సంబంధించి ప్రస్తావన కూడా చేశారు పవన్ కళ్యాణ్. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీ రాష్ట్రం మొత్తాన్ని, ఆ సామాజిక వర్గం మీద ఉన్న ద్వేషంతోనో శత్రుత్వంతోనో రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేస్తోంది. ఒక జాతిని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలనే ఆలోచన ప్రజాస్వామికంగా ఏ ప్రభుత్వం చేయకూడదు, ఇది దుర్మార్గమైన ఆలోచన అని ఒక మాట చెప్పడం. రెండో మాట, ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒక విజ్ఞప్తి చేశారు. జరిగింది ఏదో జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెడ్డి సామాజిక వర్గానికి. తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా రెడ్డి సమాజం పైన ఉంది కాబట్టి ఆలోచించండి, కులాన్ని కాకుండా గుణాన్ని చూడండి అని ఆ సామాజిక వర్గానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఇట్లా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో. అన్నిటికీ మించి నేను యుద్ధాన్ని కోరుకోను కానీ యుద్ధానికి మీరే నన్ను పిలిచారు కాబట్టి ఇక యుద్ధానికి సై అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. మరొకవైపు అటు పేర్ని నాని కూడా దీని మీద అంటే నిజానికి ఆ నిర్మాతలతో జరిగిన దీని మీద మాట్లాడినప్పుడు సందర్భంలో కొంతమంది రిపోర్టర్లు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ అలా అన్నారు అంటూ చెప్పినప్పుడు కూడా ఆయన మళ్ళీ పాత బాణిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద అదే తరహాలో విరుచుకుపడే ప్రయత్నం చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ అన్నదేమో ఓవరాల్గా ఒక సమాజము లేకపోతే ఒక పార్టీలో నేతలు ఇట్లా అందరినీ కలిపానంటే తననే అన్నట్టుగా ఆయన తను ఓన్ చేసుకుని రియాక్ట్ అయ్యి మొన్నట్లాగానే మాట్లాడారు. అది ఆయన వల్ల ఏమీ కాదు, పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవ్వదు అని చెబుతూ సినిమా టికెట్లకు సంబంధించి కూడా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉంది, ఆ పిచ్చివాగుడికి మాకు సంబంధం లేదని నిర్మాతలు చెప్పారు అని చెప్పి నిర్మాతలు పక్కనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పిచ్చివాగుడు, ఆ పిచ్చివాగుడికి మాకు సంబంధం లేదని నిర్మాతలు చెప్పారు అని అంటే మరి ఆ నిర్మాతలు ఏం మాట్లాడడం లేదు.
మరి భయపడుతున్నారా, లేకపోతే నిజంగానే వీళ్ళు పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడారు అనుకున్నారా అర్థం కాలేదు. తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరొక ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిరంజీవి కూడా మాట్లాడారు నాతో. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం విచారకరం. నేను ఊటీలో షూటింగ్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మరింత క్లియర్గా మాట్లాడతాను. ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉంది, ప్రభుత్వం మాకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని చెప్పి కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను చిరంజీవి వ్యతిరేకించారు అని కూడా మంత్రి పేర్ని నాని అన్నారు. పక్కనే వీళ్ళు నిర్మాతలు ఉన్నారు. అంటే మరి చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ మాటల్ని నిజంగానే వ్యతిరేకిస్తున్నారా? ఇవన్నీ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సో ఈ డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో ఒక 2 కీలకమైన పాయింట్స్ ఒకసారి చూసిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ప్రభుత్వాలు మారబోతున్నాయి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడు ఊహించుకోవాలి, జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. మరి అత్యాశగా సున్నాలు వస్తాయని చెప్పట్లా. 151లో ఒక్కటి చెరిపేయచ్చు కదా. జీవితం పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను నేను. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీకు చూపిస్తాను. మీకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా బయటికి రా బయటికి పెట్టుకున్నారా? మీరా మేమా రా తెలుసుకున్నారండి. ఏం పల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి. రైట్. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఆ బయటనే మళ్ళీ ఎందుకు వినిపించాల్సి వచ్చింది అని అంటే, మీకు గుర్తునే ఉంటుంది, మొన్న 16వ తేదీన కేబినెట్ సమావేశం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు, నేను కూడా జనంలోకి వస్తాను, మీ అందరి పనితీరుని అంచనా వేస్తాం, ఎన్నికలకు రెడీ అయిపోండి, రేపటి నుంచే ప్రజల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి తన మంత్రులకి ఎమ్మెల్యేలకి ఒక ఆదేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎన్నికల ప్రస్తావన చేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అని చెప్పారు. సరే, మారతాయా మారవా డిపెండ్స్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్ ఆర్ దేర్ డెసిషన్. కాకపోతే ఈ ఎన్నికల ప్రస్తావన రావడం, వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ప్రస్తావన చేశారు. ఎన్నికలు ముందుగానే రావచ్చు, 2-3 సార్లు అన్నారు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రంగస్థలం మీద ఎన్నికలు చాలా ముందుగానే రాబోతున్నాయి అనే ఒక నాటకం రెడీ అయింది. ఈ నాటకానికి పాత్రలన్నీ ఎంటర్ అయిపోయాయి. అందులో ప్రధానంగా వైసీపీ ఒక్కొక్కరిని గిల్లి కవ్విస్తోంది వైసీపీ. మరి ఇప్పుడు జనసేనని ఎందుకు గిల్లుతోంది? సినిమాల రూపంలో పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేయడము, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల కలెక్షన్లు రాకుండా ఉండడం కోసం టికెట్ల వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం, ఇదంతా జనసేన అనుమానిస్తోంది. కావాలనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది, మెగా కుటుంబం యొక్క సినిమాలను దెబ్బ కొట్టాలనే వ్యూహం దీంట్లో ఉందనేది వాళ్ళు అనుమానిస్తూనే ఇదంతా స్టార్ట్ అయింది. ఆయన ఒక మాట ఆ ప్రసంగంలో ప్రశ్నించినవన్నీ వదిలేసే సన్నాస్ అనే పదాన్ని పట్టుకొని మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడేసరికి ఇప్పుడు
జనసేన హెడ్లైన్స్లోకి వచ్చేసింది 3 రోజుల నుంచి. సో ఓవరాల్గా ఇది దీనికి నేపథ్యం. ఎందుకు ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి? ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించే స్ట్రాటజీ ఏమైనా ఉందా ప్రభుత్వానికి? ఒకవైపు డ్రగ్స్తో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పతాక శీర్షికల్లో ఉంది. డ్రగ్స్ విషయంలో ఒకేసారి 72,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడితే గుజరాత్ తీరంలో ఆ దిగుమతి చేసుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిని బయటపడితే దాని మీద కిక్కురు మనకుండా ఎవరికి వాళ్ళు గప్చుప్ అన్నట్టుగా ఉంటే ఆ విషయం బయటికి రాకుండా, రోడ్ల విషయం బయటికి రాకుండా, పెన్షన్ల విషయం బయటికి రాకుండా, జీతాల విషయం బయటికి రాకుండా, అప్పుల విషయం బయటికి రాకుండా, ఇంకా మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పకూలిపోయింది. ఆ విషయాలేమీ బయటికి రాకుండా పూర్తిగా ఇలాంటి అంశాలను రెచ్చగొట్టి ఆ పార్టీని, ఆ వ్యక్తిని, ఈ పార్టీని, ఈ కులాన్ని ఇవన్నీ రెచ్చగొట్టి ఇక నుంచి ఎన్నికల వరకు ఇదే స్ట్రాటజీలో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇంకా పూర్తిగా పరిపాలనని జనం మర్చిపోయి ఈ మైకంలోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఏమన్నా ప్రశాంత్ కిషోర్ ద్వారా వైసీపీ అమలు చేస్తుందనే అనుమానం చాలా మందిలో ఉంది. కాబట్టి ఎందుకు డ్రగ్స్ విషయాన్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశాలు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కీలకమైన విషయం, పనిలో పనిగా ఈ సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు అక్కడ వెళ్ళి మంత్రి గారితో రైట్ ఆన్లైన్ విధానం మంచిదే అని చెప్పారని మంత్రి గారు చెప్పారు వాళ్ళ పక్కనే ఉండి. మరి వాళ్ళు ఏం చెప్తారో తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని లుకలుకలు ఉన్నాయి. అవేంటో కూడా ఈ చర్చలో వస్తాయి. సో ఓవరాల్గా ఈ అంశం మీద మనం చర్చను చూస్తున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే దాసరి రాము గారు, కాపు బలిజ తెలగ జేఏసీ అధ్యక్షులు దాసరి రాము గారు, అండ్ శ్రీరామ్ గారు, తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. సడన్ గా ఎన్నికల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఓకే, చాలా విషయాలు మాట్లాడారు, అందులో ఎన్నికలు ఎందుకు తీసుకుంటున్నారో మీరు అనొచ్చు. నేను చెప్పాను కూడా ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకున్నానో కూడా చెప్పాను నేను. మీరెందుకు ఒక్కసారిగా ఎన్నికల ప్రస్తావన తెచ్చారు అనే దాని మీద ముందు ఇనిషియల్గా మాట్లాడుకుందాం. వెంకటేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇది నార్మల్గా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అధికారులు చాలా స్పెసిఫిక్గా అక్కడ అధికారులకు కూడా చెప్పారు. అలాగే లీడర్స్ వైఎస్ఆర్, ముఖ్యంగా వైఎస్ఆర్ లీడర్స్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళ జీవిత కాలం వాళ్ళే ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ఇంకా వాళ్ళే ఇంకా పూర్తిగా ఏళ్తారు. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వచ్చాయో వాళ్ళే చేసుకుంటారు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారండి. దానికోసం విషయాన్ని అక్కడ ఆయన ఉదహరించి చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇప్పుడు వరకు నేను ఒక సోషల్ సర్వీస్ టైప్ లోనే నేను ఇప్పుడు వరకు చేశాను రాజకీయం, కానీ ఇప్పుడు అసలు రాజకీయం ఏంటో నేను చూపిస్తాను, రాజకీయం చేస్తాను. రేపు రాబోయే రోజుల్లో 100% ప్రభుత్వం మారుతుంది అనేది ఒక కాన్ఫిడెంట్ గా వాళ్ళని ఉదాహరించి క్లియర్ గా వాళ్ళని అధికారులకి క్లియర్ గా చెప్పి మరీ ఆ మాట చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మారబోతుంది అండ్ 100% మేము ఫామ్ చేస్తాం. నేను రాజకీయం చేస్తా, మేము వ్యూహం నా వ్యూహం నేను అమలు చేస్తా, వ్యూహం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఫ్లోలో వచ్చినవి. 100% ఎన్నికలే ఇది వాళ్ళకి గుర్తు చేస్తాం. ఎందుకంటే అసలు మీరు చూసే ఉంటారు అసలే ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళకేదో రాజరికంలాగా రాజుల కింద ఆయన ఏదో రాజులాగా ఒక 70-80 సంవత్సరాలు ఆయన జీవితకాలం ఆయన ఏంటలాగా ఆయన బిహేవ్ చేస్తారు అందరూ అధికారులతో సైతం. అది సార్. కానీ ఇంతకాలం మిమ్మల్ని ఎవరు రాజకీయం చేయొద్దన్నారు? మీరు ఇంతకాలం రాజకీయ పార్టీ అని మేము అనుకుంటున్నాం. రాజకీయం చేయొద్దని ఎవరు అనలేదే. అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి దీంట్లోకి వచ్చినప్పుడు పార్టీగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన అన్నారు నాదేమి అహోబిలం మఠం కాదు, ఇక పక్తు రాజకీయ పార్టీ అని. అట్లా మీరు అన్నారు. ఈవేళ
కానీ ఇంతకు ముందు కూడా రాజకీయమే కదా చేసింది. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు, పోటీ సార్ చేశారు. వెంకటకృష్ణ గారు, సార్ ఆయన మీరు గుర్తే ఉంటది, మేము 2019లో ఓడిపోవటానికి ఎస్పెషల్లీ నేను ఒక క్యాండిడేట్నే, మీకు తెలుసు. అవును. మాకు అన్ని పార్టీలు కూడా సర్వేల్లో గెలుస్తాదనే సీట్ నాది కూడా ఒకటి. ఒకరు 7 అన్నారు, ఒకరు 10 అన్నారు, ఒకరు 15 అన్నారు, ఒకరు 25 అన్నారు. 7 ఉన్న సీట్లో కూడా నా ఒక సీటు. నాది ప్రధానంగా ఏమైపోయిందంటే, నేను ముఖ్యమంత్రి, నేను అధికారం కోసం రాలేదు అనే ఒక మాట మేబీ మనసులో ఉంటే ఉండొచ్చు కనుక, కానీ బయటికి మేము ఏదైతే చెప్పడం జరిగిందో అది మమ్మల్ని మొత్తానికి పూర్తిగా ఇబ్బంది పెట్టింది. ఇది వాస్తవం. అది రాజకీయాల్లో 100% అది ఎవరు హర్షించరు. మీరు అధికారంలోకి రాను అంటే మనకేం వేస్తారు సార్ ఓట్లు? అవును, అదే జరిగింది. అయితే వాస్తవానికి ఏంటంటే ఆయన చాలా క్లారిటీగా చెప్తారు, అంతా బాగుంటే నేనే హ్యాపీయెస్ట్ పర్సన్ అని, అసలు నేను రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదని అంటారు. అలాగే లాస్ట్ టైం కూడా 2014లో నేను వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కారణం కూడా తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేయడానికి కారణం అవతల వాడు మొత్తం ఈ రోజు కూడా దాన్ని ప్రస్తావించారు. మొత్తం అన్నమంతా ఏవో పిసికేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మెతుకు తీస్తే చాలు. ఆ రోజు నాకు 2014లో తెలిసి ఈ పరిస్థితి ఏంటంటే నేను అందుకని సపోర్ట్ చేయలేదని. అయితే ఈ రోజు మేము చాలా క్లారిటీగా ఏమంటున్నామంటే, మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు వరకు ఏం చేసినా పూర్తిగా మేము రాజకీయమా ఇంకోట అంటే పూర్తిగా మేము సర్వీస్ ఓరియంటెడ్ గానే చేసుకుంటూ వచ్చారు. వాస్తవం. రాజకీయం ఈ రోజు ఎందుకు మాట్లాడామంటే, అవతల వాళ్ళ వ్యూహాలన్నీ రాజకీయంగానే ఉన్నాయి, ఎత్తుగళ్ళన్నీ రాజకీయాలు ఉన్నాయి. అసలు మేము ఈ రోజు ఓపెన్ గా చెప్తాం, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒకే కమ్యూనిటీని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రం అంతా ఇబ్బంది పెడతారు. అది ఆయన కూడా మాకు క్లియర్ గా చెప్పారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఆ కమ్యూనిటీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, వానిష్ అవ్వాలా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ కమ్యూనిటీని బయటకు తోసేయాలా? ఇది ఎక్కడిది అంటే, మీరు మీ రాజకీయం ఇలా చేస్తే నేను రాజకీయం చేస్తాను అని అన్నారు. కమ్యూనిటీ గురించి అన్నా, అనేకమైన ఇష్యూస్ గురించి అన్నారు. మీకు తెలియకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. నేను యుద్ధం ప్రకటించను, మీరు యుద్ధం ప్రకటించి నన్ను లాగుతున్నారు. నేను 100% నాకు రాజకీయం రాదనుకుంటున్నారా? నేను ఇప్పటి నుంచి చేస్తాను. ఎందుకోసం చేస్తాను? ప్రజల కోసం చేస్తాను. ఈరోజు రాజకీయం ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. రాజకీయం నా వ్యూహాలు నాకున్నాయి. మీరు వ్యూహం ఇప్పుడు చేయండి, రాజకీయం చేయాలి సార్. రాజకీయం చేయకపోతే ఇబ్బంది, కానీ చెయ్యాలి. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయంటే వాళ్ళు సరిగ్గా రాజకీయం చేయకనే కదా అలా అయిపోయారు. సరైన రాజకీయం చేయట్లా. మీరన్నా సరైన రాజకీయం చేయండి. డబ్బులు పంచుతారో ఏం చేస్తారో, ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వస్తే కదా ప్రజలకు సేవ చేయగలిగేది. కానీ ఒక్క ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వాళ్ళ మొత్తం పట్టాభి గారు అండ్ శ్రీరామ్ గారు, గఫూర్ గారు అండ్ విజయ్ కుమార్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న తర్వాత, లేదా ఫ్రెండ్షిప్ మొదలైన తర్వాత, నాకు గుర్తున్నంత వరకు ప్రతి ప్రసంగంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఆఖరిలో భారత్ మాతాకి జై అని స్లోగన్ ఇచ్చేవాళ్ళు. ఆమె రైట్? ఇవాళ ఇవ్వలేదు. ఇవాళ జై హింద్ అన్నారు. వందే మాత్రం ఇలా జనగణమన వేశారులే, కానీ జనగణమన అనేది అన్నిటికీ వేస్తారు. జనగణమన అనేది అది భారతీయుల సంప్రదాయము, అది ఒక రకంగా ప్రోటోకాల్ కూడా, చాలా మంది వాడట్లేదు దాన్ని. కానీ జై హింద్ అన్నారు, భారత్ మాతాకి జై అనలేదు. అంటే నేనేదో కోడిగుడ్డు మీద ఏకలు బీగుతున్నాను కాదండోయ్. మీ పార్టీ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, అమ్మ ఇప్పటికైనా మా వాళ్ళు బయటపడుతున్నట్టున్నారు అని నాకు ఫోన్లు వచ్చాయి. అందుకని అడుగుతున్నా, ఈజ్ ఇట్ సో? నిజంగా అలాంటిది ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు సార్ లాస్ట్ టైం. ఈరోజు చాలా విషయాలు చాలా చాలా క్లారిటీగా చెప్పారు. ప్రత్యేక హోదా నేను వదలలేదు. ప్రత్యేక హోదా గురించి నేను మన ప్రధాని గారికి చెప్పడం జరిగింది. ఆయన యాక్చువల్ గా నేనంటే చాలా ఇష్టం ఆయన. అయినా కూడా నేను ఎందుకు ఆయన ప్రశ్నించాను, మీ అందరి కోసం. మీరు ఎవరో నాతో రాకపోతే నేనేం చేస్తాను అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా, అమరావతి కోసం నేను అలయన్స్ పెట్టుకునేది అమరావతి కోసమే. అమరావతి ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుతుంది, దాన్ని కూడా నేను తేల్చుకుంటాననే మాట్లాడుతున్నారు. ఆయన కూడా అడుగుతున్నారు. స్టీల్ ప్లాంట్ నిన్న కూడా మనం నిన్న డిబేట్ చేసుకున్నాం కదా, నిన్న దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు మేము మా స్టాండ్ మాదన్నారు. ఎవరి స్టాండ్ వాళ్ళదే?
మా స్టాండ్ అయితే 100% మేము ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా మేము 100% స్టాండ్ వదలమండి. ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద ఉంటాం. మరి ఇప్పుడు మీకు తెలుసు కదా, వ్యూహాలుగానే ఉంటాయి. అవును, మేమేమి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళిపోవట్లేదండి. మా అభిప్రాయాలు, మా స్టాండ్స్ మాకున్నాయి. మేము ఎవరికో చెప్పలేదు, బయటికి వెళ్ళి చెప్పలేదు. మేము డైరెక్ట్ గా వాళ్ళకే చెప్పాము, మా స్టాండ్ ఇది, ఈ అంశం మీద మా స్టాండ్ ఇది, చాలా క్లియర్ గా ఉంది. దాని గురించి ఏమైనా మీరు వచ్చి ఏదైనా మాట్లాడితే, ప్రజల గురించి మాట్లాడితే దాని వేరు. కానీ మా స్టాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు కదా సార్. అవును, స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడలేదు. ఇంకొకటి కూడా అన్నారు, నేను అక్కడికి వచ్చి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, మీరైతే కరెక్ట్, మీరైతే మీ వెనకాతల మీరు ప్రత్యేక హోదా ఏంటి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఏంటి అని అడుగుతున్నారు. మళ్ళీ నేను అక్కడికి వస్తే నన్ను ఓడించి వేరే వాళ్ళు పెట్టారు. అయినా కూడా నా స్టాండ్ అన్నారులే. అవును, నాతో ఉంటేనే కదా నేను ఏదైనా సాధిస్తాను. అవును, మీరు ఉన్నా లేకపోయినా కూడా సాధిస్తాను. కానీ మీరు ఆలోచించండి, నాతో ఉండాలి, ఉంటేనే అది కూడా గౌరవం ఉంటుందని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సార్, ఏమైనా సరే మేము బీజేపీని వదిలేమని మేము ఎక్కడ చెప్పలేదు. మేము 100% మీరు చెప్పారా? నేను అనలేదు కాదు సార్. ఎవరు స్టాండ్, ఇప్పుడు అక్కడ సమూహం ఉంది. నాకు ఒక పార్టీ అంటే ఇష్టం, ఇంకో పార్టీ అంటే ఇష్టం. మేము ఎవరైనా ఏదైనా మాట్లాడదు. కానీ మా అధిష్టానం, మా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మా పిఎస్సి మొత్తం కమిటీ, మా మొత్తం అందరూ కూడా నిర్ణయించుకున్నాకే మేము నిర్ణయం తీసుకుంటాం. మేము 100% మీకు ఒకటి చెప్తున్నాం, మేము 100% ఒకటి చెప్తున్నాం అండి. ఎట్టి పరిస్థితుల్లో మా వ్యూహాలకి పదునుంది. ఈ రోజు అది డైరెక్ట్ గా మా నాయకుడే నోట్లోంచి చెప్పాడు ఆయన. మేము వ్యూహాలు రచిస్తాం, వ్యూహాలు ఉంటాయి. అలాగా ఎవరో ఒకరితో వెళ్ళిపోయి ఒకరితో చేసుకొని వాళ్ళు మమ్మల్ని మోసం చేసినా, మమ్మల్ని ఇచ్చేసినా, లేకపోతే ఇచ్చేసినా మేమేమి ఇది అనేది కాదు. మా వ్యూహాలు ఉంటాయి, మా అభిప్రాయాలు ఉంటాయి, మా స్టాండ్స్ ఉంటాయి. రైట్, 100% మా స్టాండ్స్ మేము నెరవేర్చుకుంటాం ప్రజలకు. రైట్. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు. గఫూర్ సాబ్ నమస్తే. నమస్తే గఫూర్ గారు, మీరు ఫాలో అయ్యే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. సరే, స్పీచ్ మొత్తాన్ని మనం ఎట్టే స్ట్రెచ్ అని కాకుండా ఆయన అన్న దాంట్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అనే దాన్ని మీరు ఎలా చూడగలుగుతున్నారు, ఎలా చూస్తారు? అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? పవన్ కళ్యాణ్ దాన్ని ఎలాగా స్ట్రెచ్ చేసి చెప్తున్నారు? ఏ ధీమాతోనో లేకపోతే అంచనాతోనో చెప్తున్నారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అలాగే అంటది కాబట్టి అనడమా? వెంకటకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు పాత మిత్రుడే. మళ్ళీ అవుతాడేమో తెలియదు. పాత మిత్రుడు. ఆయన ఎమోషన్స్ తెలుసు, ఆయన ఆవేశాలు ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు రాజకీయ వాతావరణము వేడెక్కించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో నాకే తెలియదు. మరి జమిలీ ఎన్నికలు అవి ఇవి ఏమైనా బీజేపీ వాళ్ళు ఈయన చెవిలో చెప్పారా ఏమో నాకు తెలియదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన మీరు ఆ ఉపన్యాసంలో గమనించారు, 151 15 కాకూడదా? పరమాత్మ తలుచుకుంటే, ప్రజలు తలుచుకుంటే కాదు, పరమాత్మ తలుచుకుంటే 15 కాకూడదా అంటే ఎవరి మీద భారం పెట్టినాడో నాకేం అర్థం కావడం లేదు. ప్రజలను నమ్ముకొని ప్రజాక్షేత్రంలోకి పోయి కింది స్థాయి జనాన్ని సమీకరించి కింది స్థాయి జనాన్ని విశ్వాసంలోకి తీసుకుంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పార్టీకి, జనసేన పార్టీకి అనేక పరిమితులు ఉన్నాయి. గవర్నమెంట్ మారుతుంది, ఆత్మవిశ్వాసం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీని విమర్శించినప్పుడు ఇంకెన్నాళ్ళు లేవా, గత 2 సంవత్సరాలు తేలిపోతుందని చెప్పొచ్చు. కానీ దానికి తగినటువంటి సన్నాహాలు అవి ఇవి అటువంటివి ఏమి నాకైతే కనపడడం ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు ఏమిటి, ఈయనకి ఇంకోటి ఉందండి, పవన్ కళ్యాణ్ గారికి లగేజ్ ఉంది వెంట. ఆయన ఒక్కడు లేడు, ఆయన లగేజ్ బీజేపీ. ఈ లగేజ్ ఆయన బరువుకు మించిన లగేజ్ పెట్టుకున్నాడు ఆయన. అవును, దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. ప్రభుత్వాలు మారితే కేంద్ర ప్రభుత్వం మారుతుందని ఇప్పుడు జనరల్ గా టాక్ ఉంది దేశంలో. ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసినటువంటి బీజేపీని వెంట పెట్టుకుని ప్రత్యేక హోదాకు నామం పెట్టినారు, ప్రత్యేక ప్యాకేజీకి నామం పెట్టినారు, వెనుకబడ్డ ప్రాంతాలని మర్చిపోయినారు, పోలవరాన్ని అన్యాయం చేసినారు. ఆ రకంగా అడుగడుగున ద్రోహం చేసినటువంటి బీజేపీ పార్టీతో ఈయన అంటగాగుతూ, ఈవెన్ అమరావతి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అవసరమైతే నేను ఢిల్లీలో కూడా తేల్చుకుంటా మీ సమస్య అని. బీజేపీ వాళ్ళు తేల్చేసినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇష్టం ఏంటైనా పెట్టుకోవచ్చు రాజధాని.
అయినా ఈయన బీజేపీని బలపరుస్తూ ఏం తెలుసుకుంటాడు ప్రజాక్షేత్రంలో. కాబట్టి ఆయన ఏంటంటే ముందు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. స్వతంత్రంగా లగేజ్ లేకుండా పోతే జనం గౌరవిస్తారు. కానీ ఆ కానీ లగేజ్ మీరు ఒకటి నెగిటివ్ గమనించారా లగేజ్. గఫూర్ గారు, మీరు అన్న ప్రతి పాయింట్ని క్రానలాజికల్గా చూస్తే 100% కరెక్ట్. కానీ గమనిస్తే మీరు ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా గురించి కానీ అమరావతి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చాలా కాలం అయింది. ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే 2-3 సార్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇవాళ ప్రత్యేక హోదా, అమరావతి, స్టీల్ ప్లాంట్ వీటన్నిటిని మాట్లాడుతూ ఆఖరిలో భారత్ మాతాకి జయనలే. అంటే భారత్ మాతాకి జయనకపోవడం ఆనందకరమైన విషయం అని కాదు. అది వేరే ఏముంది కానీ ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నా. నిజంగా ఆయన బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, కేంద్ర ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళిద్దరూ పోరాడలేరు, నేను వస్తున్నాను, నేను పోరాడతానంటే ఒక రకమైనటువంటి ఒక వాతావరణం రాష్ట్రంలో తయారవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పరిపాలన చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని గురించి మాట్లాడటమే లేదు, రాష్ట్రం హక్కుల గురించి మాట్లాడటమే లేదు. ఎంతసేపు ఉన్న బీజేపీని బలపరిచేటువంటి వైఖరి తీసుకున్నది. ఆ గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం యొక్క మౌలిక సమస్యల్ని అడగలేదనేటువంటి విమర్శ ఉంది. అన్నప్పుడు ఈయన బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఒక గౌరవం ఉంటుంది, వింటారు, జనం వింటారు. సరే ఎంతవరకు తోడ్పడతారు ఏమిటి అనేది వేరే సంగతి. కానీ ఒక ప్రత్యామ్నాయం కావాలనుకునేటువంటి వ్యక్తి నెగిటివ్ లగేజ్ తో ఉంటే ప్రత్యామ్నాయం కాలేడు. అదే నాకు సంబంధించినంత వరకు అండి. రెండవది ఏమంటే ఇప్పుడు రాజకీయ వేడి 2 రోజుల నుంచి చూస్తున్నాం. నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు రాజకీయ వేడి, ఇప్పుడు పోసాని కృష్ణ లాగా మాట్లాడితే మనకేం ఉపయోగం, అది అతనికి ఏం విలువ ఉంది? కాబట్టి ప్రజాక్షేత్రంలోకి పోవాలండి. ఏ రాజకీయ పార్టీ, జనసేన గాని ఇంకో పార్టీ గాని ఎవరైనా ప్రజాక్షేత్రంలో పోయి ప్రజల విశ్వాసం పొందడం ఎట్లా? ఎన్నికలే సర్వస్వం కాదండి. ఎన్నికలు అనేటువంటివి వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికలే సర్వస్వం కాదు. వీఆర్ ఫర్ యూ, మీకోసం మేము ఉన్నాము, మీకోసం మేము ఆందోళన చేస్తాం, మీ సమస్యలు మేము తీసుకుంటాం అనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగించాలి కదా. అవును. ఆ రకమైనటువంటి కార్యాచరణతో జనసేన పార్టీ కదిలి బీజేపీని కాదని స్వతంత్రమైనటువంటి పాత్ర నిర్వహిస్తే అప్పుడు గౌరవం పెరుగుతుంది, ప్రత్యామ్నాయము అవడానికి అవకాశం ఉంటుంది, ప్రయత్నాలు చేయొచ్చు, తప్పలేదు. అదేమి చేయకుండా ప్రత్యామ్నాయం మేమే ఓడిపోతారు అని అధికార పార్టీ అనడం. ఇప్పుడు మనం శాపనార్థాలు పెట్టవచ్చు, శాపనార్థాలకే ఉందిలేండి. శాపనార్థాలు ఎవరైనా పెట్టొచ్చు, ఇంట్లో కూర్చున్న మూల కూర్చున్న ముసలమ్మ కూడా శాపనార్థాలు పెడతారు. అది కాదు కదా కావాల్సింది, అది కాదు. రైట్. ఎనీవే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి మీరు ఏకీభవిస్తారా అనే పోల్ పెడితే మా వాళ్ళు యూట్యూబ్లో పోల్ పెడితే ఇప్పటి వరకు 91% అవును అని, 9% కాదని నడుస్తోంది పోల్. ఇది ఇంకా మనకి డిబేట్ అయిపోయేసరికి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అలాగే ఈ డిబేట్ని కంటిన్యూ చేయడము, ప్రభుత్వాలు మారుతాయి అని పవన్ కళ్యాణ్ ఏ ధీమాతో చెప్పారు అనే దాంతోపాటు సామాజిక వర్గాల ప్రస్తావన మీద ఇటు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే అటు పేర్ని నాని కానీ, లేకపోతే ఇంకొక వైసీపీ శాసనసభ్యులు పార్థసారథి గారు కానీ మాట్లాడారు. ఈ అంశాలన్నీ కూడా ఎటు దారి తీసుకెళ్తున్నాయి అనే దాని మీద చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పవన్ కళ్యాణ్ ప్రసంగం, అలాగే వైసీపీ అటాక్, కౌంటర్ అటాక్ మీద మనం మాట్లాడుతున్నాం. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఫాలో అయి ఉంటారు కదా, అది ఆయన మాటలు ఏమన్నా కొద్దిగా అతిశయోక్తులు ఏమన్నా అనిపిస్తున్నాయా? ప్రభుత్వాలు మారబోతున్నాయి అనే దానికి కానీ, లేకపోతే మేము వచ్చాక మీరు డంకా బజాయిస్తాం, లేకపోతే బయటికి రా తేల్చుకుందాం, ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే మిగతా విషయాలు మాట్లాడదాం, కానీ ఈ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నేను కూడా పూర్తిగా ఫాలో అవటం జరిగింది.
అంటే మొత్తం విన్న తర్వాత నాకేమనిపించిందంటే వికే గారు, అణచివేతకి ఎవరు గురైనా కూడా ఏదో ఒక రోజున తిరగబడతారు. అది జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారైనా, లేదంటే తెలుగుదేశం పార్టీ పక్షాన మా నాయకులైనా, ఏ పార్టీ అయినా కూడా ఎవరు అణిచివేతకి గురైనా ఏదో ఒక రోజు తిరగబడే సమయం వస్తుంది. కాబట్టి ఈ రోజున ఆ రకంగానే ఆయన కూడా మాట్లాడినట్టు నేనైతే భావించాను. ఎందుకంటే ఇవాళ గత 2.5 సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా నాయకులపైన, నాలాంటి వారిపైన కానివ్వండి, మా కార్యకర్తలపైన కానివ్వండి, అది లెఫ్ట్ పార్టీల జనసేన ఒకళ్ళని కాదు, అవును, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్క నాయకుడి పైన, ప్రతి ఒక్క పార్టీ పైన ఏదో ఒక రకంగా దాడి జరుగుతుంది. వ్యవస్థలపైన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగంలో కూడా వ్యక్తులపైన, వ్యవస్థలపైన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రసంగంలో ఎక్కువ సార్లు వాళ్ళ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, మరీ ముఖ్యంగా మహిళలపైన, కాకినాడ ఉదంతాన్ని ఆయన పదే పదే ప్రస్తావించడం జరిగింది. కాకినాడలో ఆ రోజున మనందరం కూడా చూసాం ఏ రకంగా వైసీపీ రౌడీ మోకలు అక్కడ మహిళలపైన దాడులు చేశాయో. అదేవిధంగా గిద్దలూరులో మరి వాళ్ళ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కానీ, ఇట్లా వాళ్ళ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ తప్పనిసరిగా వీటన్నిటికీ కూడా గట్టిగా సమాధానం చెప్తామని వారు పదే పదే అనటం జరిగింది. ఇది సహజం. ఎందుకంటే ఇప్పుడు మేమైనా, ఇప్పుడు మా పార్టీ పైన కూడా అనేక సందర్భాల్లో, నా పైన 2 సార్లు జరిగింది దాడి, అట్లా అందరిపైన ఏదో ఒక రోజు గట్టిగా తిరగబడతాం. ఇవాళ ఇవాళ గట్టిగా ఇన్ని దాడులు జరిగినా కూడా భయాన్ని పక్కన పెట్టి ఏ రకంగా పనిచేస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, భయం అంటే ఏంటో మీకు చూపిస్తామని చెప్పి. కాబట్టి ఆ రకంగా అది ఒక సహజమైనటువంటి ధోరణి. ఇవాళ లెఫ్ట్ పార్టీలు తీసుకున్న ఎవరైనా కూడా అదే నాకు కూడా ఇవాళ ఆయన ప్రసంగంలో కనపడింది. రెండోది, వ్యూహాలు మారబోతున్నాయి అన్నారు. అంటే దానికి మరి రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వస్తుందేమని నేను అనుకుంటున్నా. అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ కౌరవ సైన్యాన్ని గద్దె దింపటం కోసం మేము మా వ్యూహాలని మార్చుకుంటామని కూడా ఆయన ఒక కీలకమైనటువంటి మాట అన్నారు. అంటే వ్యూహాలు మార్చుకోవటం అంటే మరి దాని యొక్క అర్థం అంటే ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీతో వారు కొనసాగిస్తున్నటువంటి బంధానికి తెగదెంపులు చేసుకుని వారేమన్నా ఇండిపెండెంట్గా బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా, అటువంటి ఆలోచన ఏమన్నా ఉందా, అంటే ఏ రకంగా వ్యూహాలు మార్చుకుంటారన్నది భవిష్యత్తులో ఆ ఒక్క వారు అన్న మాటకి అర్థం అనేది భవిష్యత్తులో కూడా తెలుస్తుంది. మూడవది, ఆయన అన్నమాట ఇంకొకటి ఏంటంటే, అంటే ప్రజా సమస్యలపైన ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా కూడా ఇవాళ వీధి కుక్కల్లాగా మొరుగుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఆ సమస్యలకి స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపడట్లేదు. ఇవాళ మేము రోడ్ల గురించి ప్రస్తావించినా, లేదంటే ఏ సమస్య గురించి ప్రస్తావించినా కూడా కొన్ని వీధి కుక్కల్ని మా పైకి వదిలి వాటి చేత మొరిగిస్తా ఉన్నారు కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేదు అన్నారు. అది కూడా వాస్తవమే. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. మేము ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఎప్పుడు లేవనెత్తినా కూడా కొన్ని పిచ్చి కుక్కల్ని మా మీదకి వదిలి వాటి చేత మొరిగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడు కూడా సమస్యకి సమాధానాలు చెప్పటం కానీ, దాని పరిష్కారం ఈ రకంగా చేస్తామని చెప్పటం కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వివరణ రాదు వీకే గారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు తీవ్రమైనటువంటి సమస్యలు, ఇవాళ ఉదాహరణకి మత్తు పదార్థాల సమస్య పట్టి పీడిస్తుందండి రాష్ట్రంలో. ఇవాళ పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకి కేంద్రంగా మన రాష్ట్రం మారిపోయింది. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే గంజా వెళ్తుంటే పట్టుకున్నారు. కాబట్టి ఇవాళ మత్తు పదార్థాలకి, హెరాయిన్కి ఒక డెన్గా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, దానిని నియంత్రించు ప్రత్యక్షంగా వైసీపీ నాయకులే మరి దానిలో భాగస్వాములు అవటం, మేము ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రకంగా టాపిక్ అంటే ప్రజల దృష్టిని మరల్చడం కోసం కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి పిచ్చి కుక్కలను వదులుతూ ఉంటారు. ఇప్పుడు సమస్యల పట్ల ఏదైనా ప్రశ్నలు అడిగితే వాటి జవాబులు చెప్పాలి, లేదంటే ఈ రకంగా చేస్తామని వివరణ ఇవ్వాలి, లేదంటే మీరు చెప్పేది తప్పు ఇది నిజమని చెప్పాలి. అలా కాకుండా ఈ రకంగా ఎదురుదాడికి దిగటం, అది కూడా అంటే ఎప్పుడైనా పెద్ద సమస్యలు ఉన్నప్పుడే. రెండోది, ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారమే కాకుండా అంటే ఈ ఎపిసోడ్ అంతా ఒకసారి మనం అనలైజ్ చేస్తే వీకే గారు, గత వారం 10 రోజుల నుంచి అనేక రకాలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఒకటి మత్తు పదార్థాల సమస్య అయితే, ఇంకొకటి 2 రోజుల క్రితం మన ఏబిఎన్ ఎండి గారు వేమూరు రాధాకృష్ణ గారు షర్మిల గారితో చేసినటువంటి ఓపెన్ హార్ట్ ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో వచ్చినటువంటి షర్మిల గారి సమాధానాలు కూడా వాళ్ళకి గొంతులో వెలక్కాయబడినట్టు అయిపోయింది. అంటే ఆవిడ కొండబద్దలు కొట్టినట్టు
నా అన్నయ్య నన్ను అవసరమైన నాళ్ళు నన్ను వాడుకుని ఆ తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి. మా అన్నయ్య కష్టాల్లో ఉన్నప్పుడు నేను చాలా రకాలుగా ఉపయోగపడ్డాను. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. అన్ని రకాలుగా నేను అండగా నిలబడితే ఆ తర్వాత ఇవాళ నాతో ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించిందని చెప్పి, మరి మొన్నటి వరకు జగనన్న గారు వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి షర్మిల గారు మొన్న కొండబద్దలు కొట్టేసరికి ఇవాళ వాళ్ళకి గొంతులో వెలక్కాయబడి గుక్క తిప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక రకంగా ఆ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ చేయాలి. వాళ్ళ ఇవాళ కొన్ని లక్షల మంది ఎదురు చూశారు వీకే గారు. అవును, ఆ రోజున షర్మిల ఓపెన్ హార్ట్ కార్యక్రమం కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూడటమే కాకుండా కొన్ని లక్షల మంది ఆ రోజున ఆ కార్యక్రమాన్ని వీక్షించడం, షర్మిల గారు ఓపెన్గా ఆ రోజున ఆవిడ అన్న మాటలు కూడా వాళ్ళ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ చర్చ జరుగుతుంది. ఆ చర్చ నుంచి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేయాలంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిపైకి ఒక 10 పిచ్చి కుక్కలను వదలాలి. ఒక 10 పిచ్చి కుక్కలను వదిలి ఏదో ఒక రకంగా ఆయన తిట్టించి ఇవాళ డిస్కషన్ అంతా డైవర్ట్ అయిపోవాలి. ఇవాళ డ్రగ్స్ ఇష్యూ నుంచి షర్మిల గారి ఇష్యూ నుంచి టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. కాబట్టి ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన అయితే కొంచెం ఏదో ఒక రకంగా చర్చ డైవర్ట్ అవుతుందని ఒక కుట్రలో భాగంగా కూడా ఇదంతా కూడా జరుగుతుందని కూడా మనం భావించాలి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక కీలక ప్రకటన చేశారు. మన పీకే వచ్చేస్తా ఉన్నాడు, ఇంకా మళ్ళీ పీకే గారు రంగంలోకి దిగారు. ఇవాళ పీకే గారి ఆధ్వర్యంలో మళ్ళీ మన వ్యూహాల్ని పదును పెట్టబోతా ఉన్నాం అని చెప్పి కొద్ది రోజుల క్రితమే ఆయన గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ గారు దేనిలో ఆయన ప్రావీణ్యం ఉందో మనందరికీ తెలుసు. ఆయనకు బాగా వచ్చినటువంటి విద్య ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక రకంగా పొలిటికల్ బెనిఫిట్ రాజకీయ లబ్ధి పొందేటట్లు చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి ఆయన ఎంట్రీ సంకేతాలు వచ్చిన దగ్గర నుంచి ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టించే ప్రయత్నం అంటే అవసరమైనప్పుడు వాడుకుంటారు. ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడనే ప్రకటన చేసిన మరుసటి రోజే దాడి జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కదా, ఆయన మీదే. అదే ఇప్పుడు అవును, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరగటం, లేదంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన ఈ రకంగా అసభ్యంగా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీకే గారు వీళ్ళు చాలా తెలివిగా సందర్భానుసారంగా కొంతమందిని తెర మీదకి తీసుకొస్తారండి. గతంలో అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక్కొక్క సందర్భంలో పాపం ఆయన ఇవాళ మన మధ్య లేరు, స్వర్గీయ ఆయన కత్తి మహేష్ గారు కానివ్వండి, లేదంటే శ్రీరెడ్డి గారు లాంటి క్యారెక్టర్స్ కానివ్వండి, నిన్న పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, ఇటువంటి వారిని ముందుకు తీసుకొచ్చి ఏదో కులాల మధ్య ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి పీకే గారి రంగప్రవేశం తర్వాత కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అనేక కోణాల్లో మనం చూసినప్పుడు నాకైతే స్థూలంగా నాకు అవగాహనకు వచ్చింది ఏంటంటే ఇవాళ వైసీపీ వారు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ తిరగబడే పరిస్థితికి వచ్చాయి. ఇవాళ వీళ్ళ అణిచివేతను ఇంకా సహించేది లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతా ఉన్నారు. ప్రజల్లో కూడా అదే భావన నెలకొని ఉంది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకమైనటువంటి స్పీచ్ ఇచ్చారని నేను అనుకోవాలి. ఇక చివరిగా ఇవాళ ఇంకొక మాట కూడా అన్నారు. మా మిత్రులు విజయ్ కుమార్ గారు వాళ్ళ ప్యానెల్లో ఉన్నారు. ఆయన చాలా బలంగానే మాట్లాడతారు, చాలా గట్టిగా జనసేన వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటారు. కాకపోతే విజయ్ గారు ఇంకో మాట అన్నారు, మీరు వినుంటారు. నేను మా స్పోక్స్ పర్సన్స్కి మీడియాను ఉద్దేశించి మాట్లాడే మా స్పీకర్స్ అందరికీ చెప్తున్నాను, ఇక నుంచి మీరు గేరు మార్చండి, వాళ్ళ తాట ఒలిచే విధంగా మాట్లాడని చెప్పి మీకు కూడా మీ స్పోక్స్ పర్సన్స్ అందరికి కూడా ఒక డైరెక్షన్ అన్నారు. కానీ స్పోక్స్ పర్సన్స్ చెలరేగిపోండి, గట్టిగా మాట్లాడండి, అటాక్ ఇవ్వండి అని చెప్పారు. కానీ భూతత్వం బట్టి ఎత్తుకోవాలి మేము. స్పోక్స్ పర్సన్స్ ఎవరున్నారా, ఎవరు వస్తారా, పాపం ఎప్పుడు అడిగినా విజయ్ కుమార్ గారు రాకుండా వస్తారు, ఎప్పుడు అడిగినా కాదనకుండా వస్తారు విజయ్ కుమార్ గారు. అలాగే కిరణ్ రాయల్, ఇట్లా గాది వెంకటేశ్వరరావు గుంటూరు, ఇట్లా ఒక 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళంతా అయితే తప్పించుకుంటారు, లేకపోతే కొంతమంది గోపీలు కూడా, ఇందులో కూడా గోపీలు ఉన్నారు బీజేపీలో ఉన్నట్టే. మరి దాన్ని ఎలాగా సరిదిద్దుకుంటారు. ఓకే, తర్వాత విషయం మాట్లాడదాం, అది తర్వాత మాట్లాడదాం. ఉన్నారు గోపీలు ఉన్నారు, మీ దాంట్లో గోపీలు ఉన్నారు, పర్సనల్ గా కలిసినప్పుడు చెప్తాం మీకో పవన్ కళ్యాణ్ గారికో. రైట్, ఎనీవే శ్రీరామ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ని విశ్లేషిస్తే మీకేమనిపించింది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా పర్టిక్యులర్ గా వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు ఆయనకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అనేక అంశాలని స్పృశించారు. ఎందుకంటే ఇందులో కులాల గురించి మాట్లాడారు. కులం గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను కులానికి దూరం కాలేదు అనే ఒక మాట అన్నారు.
అంటే ఎవరైతే కాపులు లాస్ట్ టైం ఈయన్ని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళకి ఒక సందేశాన్ని, ఆ సామాజిక వర్గానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. నేను ఎక్కడా కూడా కులానికి దూరం కాలేదు అని, అంటే నేను మీతోనే ఉన్నాను అని ఒక సందేశాన్ని ఆ వర్గానికి పంపించే అంటే ఆ విషయంలో శ్రీరామ్ గారు ఆ విషయంలో చాలా చాలా మెచ్యూరిటీగానే చెప్పినట్టున్నది. ఎందుకంటే నేను కులాల ప్రస్తావన తేను, కులాలను వ్యతిరేకించడం కానీ లేకపోతే ఆ కులాన్ని ఈ కులాన్ని వేరు చేసి చూడడం కానీ చేయను, అలాగని చెప్పి నా కులానికి నేను దూరం కాలేదు అని చాలా మెచ్యూర్డ్గా డిప్లొమాటిక్గానే చెప్పినట్టు అనిపించింది నాకు కూడా వింటే. ఖచ్చితంగా వ్యూహాత్మకంగా మాట్లాడిన మాట అది. అంతేకాకుండా ఇంకొక మాట ఏం మాట్లాడారంటే, ఈయన కాపు వర్గంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద ఉసిగొల్పే వాళ్ళందరినీ కూడా కాపుల్నే ఉసిగొల్పుతున్నారు అటు పక్క నుంచి. అందుకనే ఇంకొక మాట కూడా మాట్లాడారు, కులాన్ని అడ్డం పెట్టుకుని దాక్కుని మాట్లాడే వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఏదో చేస్తామని అన్నారు. అంటే ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకుని నా మీద దాడి చేద్దామని ప్రయత్నం చేస్తే అది సాగనివ్వను అని ఒక మాట చెప్పి, నేను కులంతో వాళ్ళని ఎక్కడ కులానికి దూరం కాలేదు అని ఒక మాట చెప్పడం ద్వారా కులాన్ని పూర్తి స్థాయిలో, అంటే సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో, పైగా వంగవీటి రంగా గారి ప్రస్తావన తీసుకొచ్చారు, అది కూడా మనం మర్చిపోకూడదు. వంగవీటి రంగా గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన అందరికీ ఏ విధంగా యునైటెడ్ గా అందరికీ ఒక నాయకుడు అయ్యాడో ఆ విధంగా నేను కూడా నాయకుడిని అవుతానని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా దీని ద్వారా చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా చేసిన పని. అంతేకాకుండా ఇందాక గఫూర్ గారు ఏదైతే చెప్పారో, గఫూర్ గారు చెప్పినవన్నీ కూడా ఆయన కూడా గుర్తించారు, ఆ లగేజ్ని కూడా ఆయన గుర్తించారు. ఆ గుర్తించినందువల్లనే ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి నేను గట్టిగా మాట్లాడతానని చెప్తున్నారు. అది కాకుండా ఈ రోజు పర్టికులర్ గా ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం, అమరావతి గురించి ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ద్వారా ఆయన ఏం చేయదలుచుకున్నారంటే, ఇందాక మీరు అన్నట్టు ఆయనంతటా ఆయన దింపుకోవడం కాకుండా, ఆయన లగేజ్ ని ఆయన దింపుకోవడం కాకుండా రేపు ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడడం ద్వారా, ప్రత్యేక హోదా మీద రాబోయే రోజుల్లో మాట్లాడడం ద్వారా, నిన్న డిస్కషన్ లో విజయ్ కుమార్ గారికి చిట్టిబాబు గారికి ఏ విధంగా జరిగిందో ఆ విధంగా వాళ్ళ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదు, అది ఆయన అభిప్రాయం, ఇది ఈయన అభిప్రాయం అని చెప్పి 10 మంది బీజేపీ వాళ్ళతో అనిపించి చివరికి బీజేపీ వాళ్ళే ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి మాకు సంబంధం లేదనే దాకా తీసుకొచ్చి, ఎందుకంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి వాళ్ళతో ఉంటున్నాడు ఒకసారి వీళ్ళతో ఉంటున్నాడు అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల ఈసారి ఆయనంతటా ఆయన దింపుకోవడం కాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఈయన ట్రైన్ లోంచి దిగిపోయేలాగా చేసే ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో చేస్తాను అని చెప్పడం కోసం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ఎత్తారు అనేది నాకు అనిపించింది. అంతేకాకుండా ఈ గట్టిగా మాట్లాడండి అని చెప్పి వీళ్ళకి చెప్పడం ద్వారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన పక్కన పెడితే ఎందుకు కారణం, నేను మొన్న కూడా ఒక డిబేట్ లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా మిగతా పార్టీల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదున్నారు కూడా 24 గంటలు ఆయన ఏం మాట్లాడరు. మన పట్టాభి గారు ఇంకోళ్ళు మాట్లాడితే అవి హైలైట్ అవుతున్నాయి, వాటి మీద చర్చలు జరుగుతుంది. కానీ ఈ జనసేన పార్టీకి వచ్చే సమస్య ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే అది ఇష్యూ అవుతుంది. ఆయన మళ్ళీ ఏ షూటింగ్ వెళ్ళిపోయి లేదా సంయమనం పాటించే సందర్భంలో అసలు జనసేన ఉందా లేదా అని డౌట్ వస్తుంది. దీనికోసమనే ఆయన పర్టికులర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 24 గంటలు ఆయన మాట్లాడలేరు కాబట్టి గట్టిగా మాట్లాడండి. మీరు గట్టిగా మాట్లాడటం ద్వారా జనసేన వాయిస్ జనంలోకి వెళ్ళే ద్వారా చేయడమే కాకుండా దీని మీద చర్చ జరిగే విధంగా మాట్లాడండి అని ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కనబడుతోంది. ఇది కూడా ఖచ్చితంగా వ్యూహాత్మకంగా చేసింది. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, రండి మీరో మేమో తేల్చుకుందాం అని ఛాలెంజ్ చేశారు. రాబోయే రోజుల్లో మారబోతున్నాయి, ఇదేంటి అధికారం మారబోతుందని మాట్లాడి రండి మీరో మేమో తేల్చుకుందాం అని మాట్లాడటంలో ప్రత్యేకంగా, అంటే ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఉందో దాంతో సమానంగా మేము వస్తున్నాం లేదా దాన్ని మరిపించగలము అని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే రేపు పొద్దున పొత్తులు ఎటు వచ్చినా కూడా పొత్తుగా ఉంటే కూడా బార్గెనింగ్ కెపాసిటీ పెరిగే విధంగా ఆయన ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున ఒక ముందడుగు వేయడం జరిగింది. మేమే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, జనసేన ఛాలెంజ్ చేస్తున్నట్టు ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఉంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఏదో జస్ట్ లైక్ దట్ ఇది వరకు మాట్లాడినట్టు ఊగిపోతూ మాట్లాడలేదు, ఏదో విపరీతంగా ఆవేశపడుతూ మాట్లాడలేదు. కాబట్టి ఆలోచన రేకెత్తిచ్చే విధంగా జనసేన శ్రేణుల్లో మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఈ రోజు మాట్లాడడం జరిగింది.
అంతేకాకుండా ఏదైతే పోసాని గారు మాట్లాడారో దాని మీద ఏమీ మాట్లాడకుండా ఉండటం ద్వారా కూడా కొంత సంయమనం అదే కాదు పోసాని గారి విషయంలో అసలు ఆ పేరు ఎత్తకుండా ఉండడమే కాకుండా ఇంకొక హామీ కూడా ఇచ్చారు. వైసీపీ నాయకుల్లో ఎవరు ఏ నాయకుడైనా సరే మీ ఇళ్లలో ఆడవాళ్ళని కానీ ఇంకొకరిని కానీ మా వాళ్ళు తిట్టరు అనే ఒక హామీ కూడా ఇచ్చారు. అంటే ఈ తిట్ల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కానీ మరి అటు నుంచి కూడా ఉండాలి కదా ఆ ప్రయత్నం. అది చేస్తూనే ఇంకో మాట ఏమన్నారు, మా మీద ఎవరెవరు ఎలా దాడి చేస్తున్నారో మేము గుర్తు పెట్టుకుంటున్నాం. కాకినాడలో అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది అని చెప్పడం ద్వారా ఎవరైతే ఈ వ్యక్తిగత దాడులు కూడా చేస్తున్నారో, భౌతిక దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ మేము గుర్తు పెట్టుకుంటున్నాం, జస్ట్ లైక్ దట్ వదిలేయము అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది ఈ సందర్భంగా మనం ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం వైసీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా పీకే వ్యూహంలో భాగంగానే ఇందాక ఏదైతే పట్టాభి గారు చేశారో అవన్నీ కూడా వాస్తవాలు. పీకే వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రంలో మిగతా రాజకీయం అంతా మర్చిపోయే అభివృద్ధి కానీ ఇతర మిగతావన్నీ కూడా మర్చిపోయే ప్రయత్నం. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా అటాక్ చేయడం, ఆయన క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయడం ద్వారా ఆయన ఒక్కడే జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన కాబట్టి ఆయన క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయడం ద్వారా పూర్తిగా జనసేనని నిర్వీర్యం చేసే కార్యక్రమం. దాంతో పాటుగా ఈయనే ముఖ్యమంత్రి అని చెప్పిన భారతీయ జనతా పార్టీ రెండింటినీ కూడా ఒకే దెబ్బ కొట్టడంలో వ్యూహంగా భాగంగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా పీకే వ్యూహంలో భాగం. ఇవన్నీ కూడా చూసే ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఎలా ఏ టైంలో ఎలా మాట్లాడుతున్నారు అనేది. రాబోయే రోజుల్లో నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఈ పోరాటాన్ని అని చెప్పి వరుసగా 3 రోజులు కనపడడం ద్వారా గతంలో ఇంత స్పీడ్ గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. ఒక సినిమా స్టేజ్ ని వాడుకున్నారు సమర్థవంతంగా, దాని మీద చర్చ జరిగేలాగా చేశారు. అదే విధంగా తర్వాత నుంచి ట్వీట్లు వారు చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి ఇప్పుడు డైరెక్ట్ వార్ చేశారు, డైరెక్ట్ ఛాలెంజ్ చేశారు. ఇంకా చాలా ఉందిలే అసలు ఆయన స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారిగా హీట్ ఎందుకు ఎక్కుతున్నాయి అనేది. రాము గారు గుడ్ ఈవినింగ్. రాము గారు వినపడుతుంది? రాము గారు మనం 3 రోజుల నుంచి చర్చిస్తూనే ఉన్నాం ఈ జరుగుతున్న ఈ హై డ్రామా కానీ లేకపోతే హీటెడ్ కామెంట్స్ కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో ఒక పాయింట్ తీసుకుందాం, అంటే ఇష్యూ బేస్కి వెళ్తే నేను ఎప్పుడూ యుద్ధం ఇష్టపడను కోరుకోను కానీ మీ అంతటా మీరే నన్ను యుద్ధంలోకి రాగారు, నేను రెడీ, ఎట్లా చేద్దాం ఏంటి చాయిస్ ఈజ్ యువర్స్ అనే పదం వాడారు. అంటే ఎందుకు ఇది యుద్ధం దాకా ఎందుకు వెళుతోంది? వైసీపీ యుద్ధం ప్రకటించిందని అనుకోవచ్చా మనం? డిబేట్ లో ఉన్న మా సుందరపు విజయ్ కుమార్ గారు, పట్టాభి గారు, గఫూర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం. పట్టాభి గారు ఈ మధ్య హైదరాబాద్ లో పెళ్లిలో కలిసాం సార్. ఆయన ప్రజా సమస్య మీద బాగా చాలా ధైర్యంగా చాలా విషయాల మీద ఆయన మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. అనుభవిస్తున్నాడు కూడా. ఇప్పుడు మరి ఇక్కడున్న ప్రభుత్వం విచిత్రమైన ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఎక్కడో చూసే ప్రభుత్వాన్ని చూస్తున్నాం సార్. మరి ఇబ్బందులు ఉంటాయి కదా సార్. ఏం లేదు, ఈ ఆయన ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అతను అనేక విషయాల మీద సుదీర్ఘమైన బుక్స్ ఇవన్నీ స్టడీ చేయటం, ప్రపంచంలోనే రాజకీయ వ్యవస్థల మీద విశ్లేషణ చేసుకోవటం, వీటన్నిటి మీద ఆయన ఎవరిని వ్యక్తిగత శత్రుత్వంగా తీసుకోవడం. వ్యక్తిగత శత్రుత్వంతో తీసుకుంటే అతన్ని చాలా నీచమైన భాష మాట్లాడటం, వాళ్ళని రాజకీయంగా చూస్తున్నాడు తప్ప వాళ్ళని కక్ష సాధింపుగా పోయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇబ్బంది పెట్టాలా, ఇలా చేద్దాం, అలాంటి వ్యక్తిగతమైన లేవు ఆయన దగ్గర. ఆయన ఆ బ్రాడ్ మైండ్ ఉంది అతని దగ్గర. కాకపోతే ఎట్లా చూసేవాడికి ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఏదో ద్వేషం ఉండడం కనిపెడుతుంది. కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీకి కానివ్వండి, ఉన్న ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, అతనికి చాలా తీవ్రం, అంటే అవసరం కోసము ఇంకొక కాపు కులాన్ని కన్విన్స్ చేసుకోవడానికనో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అనుకూలంగా పెట్టుకోవడానికి చిరంజీవి గారు అప్పుడప్పుడు పిలిచేది గౌరవం చేసి కూర్చోబెడుతున్నారే. కానీ వాళ్ళకి చాలా తీవ్రంగా ఉన్నది ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి
వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు అతను ముఖ్యమంత్రి అవుదాం ప్రయత్నం చేసిన రోజున అది అలివి కానప్పుడు ప్రభుత్వాన్ని పడేద్దాం చేసిన ప్రయత్నం 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడేద్దాం ప్రయత్నం చేస్తే ప్రజారాజ్య పార్టీకి చిరంజీవి గారు వెళ్ళి ఆయన ఎమ్మెల్యేలు మొత్తం తీసుకొని గవర్నమెంట్ నిలబెట్టారు. ఆ గవర్నమెంట్ రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు శుభతా నడిపించారు. అప్పుడు అవకాశం పోయింది. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడని చెప్పారంటే ఈయన చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ కలవరా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను మీకు మద్దతుగా ఉంటానండి అని అంటే మాతో టీడీపీ పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది కానీ మీరు టీడీపీ కూడా మద్దతు ఇవ్వండి అని చెప్తే టీడీపీకి మద్దతు ఇచ్చాడు ఆయన. ఆ ఎలక్షన్ లో ఈయన ఏడవటం వలన ఆ 2-3% న్యూట్రల్ ఓట్స్ కొని సడన్ గా ఇటు నుంచి వైసీపీ నుంచి అటు టీడీపీ అలయన్స్ కి షిఫ్ట్ అయినప్పటికీ చేతిదాకు వచ్చిన పవర్ మళ్ళీ కోల్పోయింది. కాబట్టి ఏంటంటే అతను చాలా చాలా ద్వేషంగా కసిగా ఇతని మీద పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు గతంలో చిరంజీవి గారి వలన ఇబ్బంది వచ్చింది ఆ రోజున గవర్నమెంట్ లో. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వలన ఆయనకు చేతికి వచ్చే అవకాశాలు కోల్పోయాడు. కాబట్టి విపరీతమైన కోపం కసి ద్వేషం పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా ఉంది అతను. దాన్ని అది దృష్టిలో పెట్టుకునే అతన్ని 2 ఎస్టీ పరిస్థితి అసెంబ్లీలో కాలు పెట్టిన 2 నియోజకవర్గాలు. కానీ అదే చిరంజీవి పార్టీ వల్ల కదా 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. చిరంజీవి గారి పార్టీ ఆ రోజున లేకపోతే ఆ రోజున అవకాశమే లేదు, మహాకూటమి అధికారంలోకి వచ్చేది కదా. అప్పుడు మనం మాట్లాడుకుంటాం వాళ్ళ కొడుకు గురించి కదా, ఆయన గురించి కాదు కదా. ఈయనకు వచ్చింది ఈయనకు లెక్క. ఇది ఇది ఏమవుతుందంటే ఆ తీవ్రమైన అసెంబ్లీలో కాలు పెట్టదేమోకూడదని ఇటు 100 కోట్లు అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టించారండి 2 నియోజకవర్గాలు. పైకి నువ్వు 2 చోట్ల ఓడిపోయి నువ్వు మాట్లాడేది ఏంటంటే వాడు మగాడు. ఇంత భయంకరమైన వాతావరణంలో రూపాయి ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు ఇక్కడ 60,000 ఓట్లు అక్కడ తెచ్చుకున్నాడు మగాడు. అది సామాన్య విషయం కాదు. చెప్పమని వాళ్ళు 100 కోట్లు పెట్టారా రాము గారు భీమవరంలో గాజువాకలో? గాజువాక భీమవరంలో 100 కోట్లు. ఈయన ఏ టీడీపీ పార్టీతో కలిసిపోయారని చెప్పారో ఆడి టీడీపీ పార్టీ పట్టాభి గారు ఉన్నారు అక్కడ, రామాంజనేయులు గారు అక్కడ, పల్లవ శ్రీనివాస్ యాదవ్ 30-40 కోట్లు పెట్టారు. వాళ్ళకి 50,000 ఓట్లు వచ్చింది, వాళ్ళకి 50,000 ఓట్లు వచ్చింది. వాళ్ళకి అంత పోటీలో అతను 60,000 ఓట్లు రూపాయి ఖర్చు పెట్టుకుని తెచ్చుకున్నాడు 2 నియోజకవర్గాల్లో. అది మగాడు. నిజాయితీగా 0 ఎలక్షన్ చేస్తాడు మగాడు. మా సైకో మాటలు లాభో మాటలు కాదు. అతను నిజాయితీగా వెళ్ళాడు. అతను అసెంబ్లీలో కాలు పెట్టలేకపోకూడదని చెప్పని ఆ రోజు కక్ష కట్టాడు. అది అయిపోయిన తర్వాత ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అతను పార్టీ పెట్టుకున్నాడు. అతను ఒక పార్టీలో ప్రజా సమస్యల మీద తిరుగుతున్నాడు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి పావలాగాడు ఇక అతని చేతుల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఏదో నిన్న చెప్తున్నారు పవన్ తిట్టు పదవి పట్టు అని చెప్పని ఒక క్యాప్షన్ ఎవరు చెప్తున్నారు. ఎంత ఈ 2.5 సంవత్సరాల నుంచి అతను ఎంత హ్యూమిలియేట్ చేసి అది ఆ పార్టీ యొక్క డిఎన్యూలోనే ఉంటది కదా రాము గారు. ఆ మధ్య స్టార్టింగ్ లో అంటే మీకు గుర్తు చేస్తున్నా అంతే, అడ్డుపడడం కాదు కానీ మీకు గుర్తునే ఉంటుంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకో ఏమో మంగళగిరిలో దీక్ష చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీక్షలో రోజా గారు మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వెళ్ళి చెవులో చెప్తూ ఉంటాడు, చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని. అది ఎయిర్లో వచ్చేసింది మైకులో, మీకు గుర్తుండే ఉంటుంది అది. సో అది వాళ్ళకి అది ట్రైనింగ్. అది ఉచ్చి నీచాలు లేకుండా అంటే మన కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టించిన నీచమైన పదజాలతో ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల చేత ఎన్ని మాట్లాడించాలని మాట్లాడించారు. ఇప్పుడు కొత్తగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవిత రాజశేఖర సినిమా యాక్టర్లు వాడుకొని చిరంజీవి గారు వెనకాల ఏ విధంగా అరి కుక్కల గంటబడి చేశారు. ఇప్పుడు మళ్ళీ పోసానికి అదే ఫిల్మ్ నుంచి పోసానికి ఇష్టం వాడుకొని మళ్ళీ అరే ఒరే లుచ్చా ఏం భాష అండి అసలు ఆ పోసానికి ఇష్టం మాట్లాడే భాష అండి. ఎంత దుర్మార్గమైన భాష అండి. ఇంకోటి కడుపు పండితే ఇంకోటి ఏమైపోతాడండి అతను. అభిమానులు కరెక్ట్గా అతని మీద పడితే కావాలని రెచ్చగొట్టించడం అనమాట. అంటే అతని ద్వేషం అతనికి వచ్చిన 2 అవకాశాలు పోగొట్టాడు. ఇప్పుడు పార్టీ బలంగా పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంత దౌర్జన్యం చేసి ఇబ్బంది పెట్టినా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తన పట్టు నిలబెట్టుకున్నాడు. ఏది ప్రతిపక్షంలో టీడీపీతో పాటు ఇతరులు రేపొద్దు మనకి దెబ్బరా బాబు అని చెప్పని ఒక బలమైన వ్యూహం స్టార్ట్ చేశారు వాళ్ళు. దాన్ని మొదలు పెట్టారు. దాన్ని ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు. అతను కూడా ఇంకేది ఓపెన్ అయిపోవడం వచ్చింది కదా, నాయన మీరే యుద్ధం మొదలు పెట్టారు, యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎట్లా వీలైతే అలా వెళ్దాం అని చెప్పని ముందుకు. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్న 30-40 నుంచి పవర్ ఎంజాయ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి ఎమ్మెల్యేల పదవులు ఎంజాయ్ చేసిన చాలా మంది మహానుభావులు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే వాళ్ళకి వ్యాపారం చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. మా వల్ల కాదు బాబు ఈ రాక్షసులు మేము తట్టుకోలేమని చెప్పని. కాబట్టి ఉన్న ప్రతిపక్షం బాగా వెంటబడిపోయింది. ఎలక్షన్ కూడా బహిష్కరించేసింది. ఇక ఇతరు కూడా తప్పుకున్నాడు అనుకోండి, ఇక 0 రాష్ట్రంలో ఇక మాట్లాడేవాడు ఉన్నాడు. కాబట్టి అతను తెగించాడు. దేనికైనా ముందుకు సిద్ధంగా దేనికైనా వెళ్తాం. ఈ రోజు అతను మాట్లాడిన మాటలు కొన్ని చూశాను. ఇంకా
మా అన్నయ్య గారు 2009 ఎలక్షన్స్ లో వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన వల్ల కాక, అది పొరపాటు జరిగింది అని అంత మెచ్యూరిటీ చాలా గొప్ప విషయం అండి. మేము మా వల్ల పొరపాటు జరిగింది, మన్నించమని అడిగాడుగా. అది చాలా గొప్ప విషయం సార్. అది అసలు పార్టీ పెట్టే రోజే తెలుసు. మీ అన్నయ్య గారు పార్టీ తీసేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మరు, ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే చాలా టైం పట్టుద్దని ఆ రోజే అతను తెలుసు ఆ విషయం. అలా నాకు తెలిసేది దిగానండి అని అన్నాడు వేరే వాళ్ళతో. కాబట్టి మళ్ళీ ప్రజల్లో నమ్మకం కలిగించుకుంటున్నాడు ఖచ్చితంగా. ఇందాక గఫూర్ గారు మాట అన్నారు, కాకపోతే ఏంటంటే బీజేపీని వదిలిపెట్టాలి. బీజేపీ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న ఒక నేషనల్ పార్టీ అది, అంత తేలిక తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నారు, ప్రజా సమస్యలపై కలిసి పనిచేస్తుంటారు, దాంట్లో ఉంది. ఎలక్షన్లు వచ్చే టయానికి వ్యూహాలను బట్టి, ప్రతి వ్యూహాలను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి అంటే భారతదేశాన్ని ఇప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న పార్టీ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసిన పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్లో దాని భుజాన్ని వేసుకుని నడిస్తే మన భుజాలు వంగిపోతాయి తప్ప వాళ్ళకు వచ్చే నష్టమే లేదు, వాళ్ళకి పోయేదేం లేదు, వాళ్ళకి ఊడేదేం లేదు. అది గఫూర్ గారి భావన. ఖచ్చితంగా నాకు తెలిసిన భవిష్యత్తులో వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం చేసుకొని మనతో పాటు కలిసి అధికారంలో రావాలి, మంచి చేస్తారో, రాష్ట్రాన్ని మంచి చేస్తారో చేయించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ చేత కూడా రాష్ట్రానికి ఏదో మేలు చేయించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. రేపు రాబోయే రోజుల్లో ఈక్వేషన్స్ చాలా మారిపోతాయండి. ఈక్వేషన్స్ లో ఎవరు బలవంతులో అప్పుడున్న అవకాశాన్ని బట్టి ముందుకు పోతారు. ఇందులో వీళ్ళతోనే కలిసి ప్రయాణం ఏ రాజకీయ పార్టీలు అలా చెయ్యవు. ఏ ప్రపంచంలో ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎవరితో స్థికాలు అయి ఉండరు. అప్పుడున్న పరిస్థితులు బట్టి ముందుకు వెళ్తారు. ఆయన ఇప్పుడు చాలా తర్వాత బయటకు వచ్చాడు, ప్రజాక్షేత్రంలో కంటిన్యూ. ఈ మధ్య కూడా నేను ఎవరిని అడిగాను, ఏమంటే ఆయన బయటికి ఎక్కువ రావట్లేదు ఏంటంటే, బయటకు ఎవరు చెప్పలేదు. అక్కడ కోవిడ్ చాలా సీరియస్ అయ్యి దాదాపు 3 నెలలు బెడ్ రిడన్ అయిపోయాడు ఆయన. చాలా ఆరోగ్యం చాలా దెబ్బతిరిగిపోయింది, బయటికి చెప్పలేదు ఎవరికి అతను. ఈ మధ్య బయటకు వస్తాను, మంచిదే, సంతోషం. మేము కోరుకుంటున్న ఒకటే, నేను కాపుకోవడానికి పనిచేస్తుంటాం సామాజిక ఉద్యమాల్లో. నా కోరిక ఒకటే, 60-70 సంవత్సరాల నుంచి అధికారం కేవలం ఒకరిద్దరి దగ్గరే ఉండిపోయింది. మిగతా ఈ కాపుల గురించి చెప్పట్లేదండి, మిగతా పేద కులాలకు కూడా రాజ్యాధికారం అందాలా. ఎన్టీ రామారావు గారు నిజంగా కొంత చేసి చూపించాడు, అందుకని అట్టడుగు పేద వర్గాలు ఎన్టీ రామారావు గౌరవిస్తారు. తర్వాత కార్పొరేట్ పాలిటిక్స్ గా మారింది ఈ రాష్ట్రం అంతా కూడా. నా కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒక బలమైన వ్యక్తి బయటకు వచ్చి ఈ అట్టడుగు పేద వర్గాలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి సమీప భవిష్యత్తులో ఈ పేద వర్గాలకి రాజ్యాధికారం సాధించాలని ప్రయత్నం చేయాలా. ఈ పేద వర్గాల నుంచి రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే ఈ అధికారం అనుభవించిన అందరూ కలిసి ఎగబడి దాడి చేసి వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. రైట్ రాము గారు, ఒక్క నిమిషం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చాలా కీలకంగా చర్చకు వస్తున్న అంశం. ఎన్నికల వాతావరణం నిజంగానే వచ్చిందా, లేకపోతే ఇది ఒక క్రియేటెడ్ ఎన్విరాన్మెంటా? అంటే ఒక ఎన్నికల వాతావరణాన్ని సృష్టించి ప్రజలందరినీ ఆ వాతావరణంలోకి లాగి అసలు విషయాలను పక్కదో పట్టించే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా అనేది ఒక అంశం. అయితే జనసేన ఒక్కసారిగా హెడ్లైన్స్లోకి ఎలా వచ్చింది? జనసేనని ప్రశాంత్ కిషోరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు జనసేనని పవన్ కళ్యాణ్ని ఆ ట్రాప్లోకి లాగారా, లేకపోతే జరుగుతున్న దాన్ని సహించలేక పవన్ కళ్యాణే దాన్ని నిలదీశారా అనే అంశాలు చర్చిద్దాం బ్రేక్ తర్వాత. దాంతోపాటు ఈ ఓటింగ్ పోల్ పెట్టాం కదా, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అంటే 91% అదే మెయింటైన్ అవుతోంది. 91% మంది ఏకీభవిస్తున్నామని, 9% మంది ఏకీభవించట్లేదని వచ్చింది. సో ఇది కంటిన్యూ అవుతుంది అనుకోండి పోల్ ఇలాగే. అయితే ఇప్పుడు నేను చెప్పిన 2 అంశాల మీద చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇక్కడ విజయ్ కుమార్ గారు, దీనికి ప్యారలల్గానే అక్కడ పేర్ని నాని గారి ఇది కూడా జరిగింది మచిలీపట్నంలో నిర్మాతలు కలిసినప్పుడు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, కిరాయి పార్టీ జనసేన అనేది ఒక కిరాయి పార్టీ, ఒక రాజకీయ పార్టీని టెంట్ హౌజ్లా అద్దెకిస్తూ ఉంటాడు. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ కిరాయి పనిచేసేది ఎవరో అందరికీ తెలుసు. దాంతోపాటు పిచ్చివాగుడితో మాకు సంబంధం లేదని నిర్మాతలు కూడా మాకు చెప్పారు. నిర్మాతలు అక్కడ ఉన్నారు, పక్కనే ఉన్నారు, వాళ్ళ ముందే చెప్తున్నాడు ఈయన. మరి వాళ్ళేమీ మేము అలా అనలేదని కానీ అన్నామని కానీ అట్లేం చెప్పలేదు.
ఆఖరిలో మమ్మల్ని వివాదాల్లోకి లాగొద్దని మాత్రమే దిల్రాజు గారు చెప్పారు. ఎవరు లాగారు వివాదాల్లోకి? ఎవరు లాగారు వివాదాల్లోకి? టికెట్ల విషయంలో మీరు మాట్లాడుకున్నారు. అది జరిగిందని మీడియా చూపించింది. ఎవడు పెట్టమన్నాడు? ప్రీ రిలీజ్ ఇవి అంటే ఎవరైనా పెట్టమన్నారా? అది పెట్టారు కాబట్టి మీడియా చూపించింది. రైట్. ఎనీవే, ఈ కిరాయి పార్టీ, కిరాయి టెంట్ హౌజు అని మాట్లాడటమే కాకుండా ఇంకా తర్వాత కొన్ని కంటిన్యూ అయినాయి అనుకోండి, మొన్నట్లాగానే మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. సో ఈ కిరాయి పార్టీ కామెంట్స్ మీద మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా? గారు వాస్తవానికి ఈరోజు ఆ విషయం మీద కూడా మాట్లాడారు. మీరు టికెట్లు ఎంత పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో నాకెందుకు, నా వల్ల ఇబ్బంది పడకూడదు అనేది నేను ఇచ్చేస్తాను అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. రెండు, వీళ్ళకి నోరు బాగా, అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తుకున్నప్పుడు సునకము, గ్రామ సింహాలు గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లారిటీగా కొన్ని కుక్కలు వాగుతాయి, దానికి పళ్ళు కూడా రాలగొడతాము అనే దాని మీద కూడా మాట్లాడాము చాలా క్లారిటీగా. ఈరోజు పేరుని నాని అనేవాడికి అద్దు అడుపు లేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? అడగండి అయ్యా, అడగండి, పైకి రండి, మీరేమనుకుంటున్నారో ఇక్కడ భయపడిపోయి దాగవద్దు, బయటికి రండి అంటూనే మొన్న చిరంజీవి గారు మీలాంటి పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడాలి, ఆయన కూడా చెప్పండి చిరంజీవి గారికి కూడా అని కూడా చెప్పారుగా, అందరికీ చెప్పారు. అయితే ఇక్కడ కాదు, ఈ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ మేము ఇలాగే ఉంటాం అనుకుంటాం, మాకేం సంబంధం సార్, మాకు అవసరమా? మేము అన్ని విషయాల మీద చాలా క్లారిటీగా ఉంటాం. మేము చాలా క్లారిటీ. ఈరోజు రాజకీయ పార్టీ అయితే ఈరోజు కిరాయి పార్టీయా, కిరాయి మనుషుల, ఆయనకి నోటుకు వచ్చినవన్నీ మాట్లాడుతున్నారు. 100% ఈ రోజు కడుపు మండిపోతుంది దానికి. మేము మాట్లాడే ప్రతి మాట, మేము అడిగే సరే మేము చెప్పాం కదా రెడీ కానీ, రేపు పేరు నాని 100% రాసుకున్నాం, అందులో డౌటే లేదు. పేరుని నానికి 100% రేపు ప్రజాస్వామ్యబద్ధంగా, అదేవిధంగా మా రాజ్యాంగబద్ధంగా పేరు నాని పేరు ఫస్ట్ రాసుకున్నాం, అందులో డౌటే లేదు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, వాగనేయండి, మేము కూడా వాగుతాం. కిరాయి పార్టీ ఏం చేస్తుందో పేరు నాని చూసుకో, నీ తాట తీయడానికి రెడీగా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, మేమే చెప్తున్నాం, నీకు గ్యారంటీ తాట తీయడం, అందులో డౌటే లేదు. నువ్వు రాసుకో, నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు అక్కడికి వెళ్ళి బానిస బతుకు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు తింటే నీకు మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు ఊడిపోతుంది పేరు నాని. మళ్ళా రేపు రాబోయే రోజులు నీకేమి ఇచ్చేదే ఉండదు, పక్కన పడేయడమే. నువ్వు ఎంత వాగుతావు వాక్కో, నీకు ఓన్లీ టైం 2.5 years. మేబీ నీ టైం అయిపోతే పక్కన పెడతారు, బ్యాచ్లుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పక్కన పెడుతుంటారు కదా, అలాగే నీ పార్టీ నిన్ను కూడా బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ క్యాండిడేట్ నిన్ను కూడా పక్కన పెడితే తర్వాత మేమే మీకు సపోర్ట్ చేయాలి. కానీ అంతవరకు ఏం లేదు. వాగేవాళ్ళు వాగినాడు సార్, ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా ఎక్కువ వాగుతుంది, అందుకే సమాచార సేకరిస్తున్నారు. డెఫినెట్ గా ఈయనకి 100% ఈయనకి కావాల్సిన సెటిల్మెంట్ డెఫినెట్ గా చేస్తాం, అందులో డౌట్ లేదు. అదే మీరేమో హెచ్చరిక చేస్తున్నారా, లేకపోతే ఎన్నికల్లో ఓడిస్తామంటున్నారా, లేకపోతే అధికారంలోకి వచ్చాక వాళ్ళు చేస్తున్నట్టే వాళ్ళు ఎలాగైతే చేయడం, అరెస్టులు చేయడం, లేకపోతే వేధించడం చూసాం కదా, రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన అది, అంటే అలా హెచ్చరిస్తున్నారా మీరు? ఎన్నికల్లో ఓడిస్తామని చెప్తున్నారా? అది కాదు వెంకటేష్ గారు, మేము వాళ్ళలాగా మేము చేస్తే మేమెందుకండి రాజకీయాల్లో ఇంకెక్కువ చేస్తారా? ఆయన ఆఫ్టర్ అండి పేరు నాని ఇది రోడ్ సైడ్ పిలో, రోడ్ సైడ్ వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ వాడి గురించి మేము మాట్లాడేది. మినిస్టర్ అండి ఆయన, మినిస్టర్ని పట్టుకొని మీరు ఏంటా మాటలు? మినిస్టర్ అంటే ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డిగ్నిఫైడ్ ఉంటుంది. వెన్ ఆయన ఆ డిగ్నిటీని కోల్పోయినప్పుడు మేము ఆఫ్టర్ ఆల్ అని అంటాం. మాకేంటి, మేము కూడా చెప్తున్నాం, నా ఊడిపోయి ఉన్నాయి, అందులో కూడా ఒక తీసేసి మా బాస్ టీవీ నేనే తీసేసా. ఏంటి సార్ మాట్లాడేది? ఒక మంత్రి అంటే ఆ మంత్రికి ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక శాఖ మంత్రి, ఆ శాఖకి ఒక ఐఏఎస్ ఇది ఉంటారు అందులో. అలాంటి శాఖలు 2 శాఖలు 3 శాఖలు పెట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతారు, మేము మాట్లాడలేదు, ఏదో మాట్లాడతారు. సరే ఇదే పార్టీ నీకు బుద్ధి చెప్తుంది అంటున్నానండి, ఆయన బుద్ధి డెఫినెట్గా చెప్తాను. మేము చెప్తున్నాం కదా, డైరెక్ట్ గా లాక్కున్నాడు కదా, వెళ్ళి మోచేతి నీళ్ళు తాగమనండి, ఎంతకాలం తాగుతారు తాగమనండి. ఆయన ఒకటి చెప్తాను వెంకటకృష్ణ గారు, ఆయన మొన్న మాట్లాడిన దాంట్లో చాలా ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాడంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది. కాకినాడ ఈస్ట్ గోదావరిలోనంట వాళ్ళ నాయకుడు చాలా
గా చెప్పాడంట. ఏంటి కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేదు అని చెప్పాడంట. అంత గొప్ప నాయకుడు. చెత్త ఈ ఊరి మీద చెత్త కాదండి. మరి అయినా కూడా మెజారిటీ కాపులు ఆయనకే ఓట్లేశారు కదండి. మెజారిటీ కాపులు ఆయనకే ఓట్లేశారు కదా. లేకపోతే 24% ఉన్న ఓటు బ్యాంక్ లో 6%మే కదా మీకు వచ్చింది అన్ని కులాలు కలిపేస్తే. అలా కాదండి. రామన్ ఉన్నాడు, ఎందుకు వేశారో అతనే తెలుసు. అట్లా కాదు, నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని డంకా బజాయ్ చెప్పిన తర్వాత కూడా తర్వాత సర్దుకుని ఉండొచ్చు. సర్దుకున్నప్పుడు కూడా ఇస్తానని చెప్పలా, మన చేతుల్లో లేదు కదా అని చెప్తున్నాను అన్నాడు. అయినా కూడా మరి వేశారు కదా. అంత దారుణంగా దూరం చేశారు. అంత ఈ రోజు ఆ విషయం కూడా ఎత్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎవడండి దూరం చేస్తాడు? ఎవరో ప్రయత్నం చేస్తారు. ఎందుకు దూరం అవుతారు అలాగా? ప్రశాంత్ కిషోర్ దూరం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సరిగ్గా వ్యూహాలు రచించలేకపోయారు. ఆ రోజు ఆయన మీద ఏం జరిగిందో అవన్నీ కూడా ఆయన కూడా వ్యతిరేకంగా ఆ రోజు కొంత ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ ఏమవుతుందంటే కర్ణుడికి చావుకి 100 కారణాలు అన్నట్టు ఆయన అందరికి చేశారు. ఆప్షన్ లేకుండా చేశారు. అసలు కాపులకు ఆప్షన్ లేకుండా చేశారు. నేనేమంటానంటే దాన్ని ఏదో పెద్ద గొప్పలాగా ఏదో పెద్ద కిరీటం వచ్చేసినట్టు పేరు నాని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే పేరి నాని గారు మాట్లాడిన దాంట్లో ఇవాళ ఒక చిన్న మచ్చుతో ఒకటి వినిపిస్తాను, అది కూడా విని రియాక్ట్ అవ్వండి. అది ప్లే చేయడం. తెలుగు రాష్ట్రాల్లో మనందరం సినిమా పిచ్చోళ్ళం. సినిమా అంటే ఇంత క్రేజ్ ఎందుకంటే లేకపోతే ఒక 6 ప్రొడ్యూసర్లు వాళ్ళ బాధలు చెప్పుకుంటా వస్తే మొత్తం భారతదేశంలో ఉన్న మీడియా అంతా ఇక్కడికి వచ్చిందండి. ఎంత ప్యాషన్ ఉందో మనందరికీ. ఎక్కువగా సినిమా అంటే మోజు ఉన్నారా తెలుగు వాళ్ళు? ఆ మోజు ఉంది కాబట్టి మనకి మనందరికీ మంత్రి మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి ఇవన్నీ. నేను ఎప్పుడు ఊడిపోతాను నాకే తెలీదా. అదేంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు అనే పదం ఎందుకు వచ్చింది లైవ్లో ఉన్నప్పుడు ఆయనకి? నాకు అర్థం కాల, కాసేపు ఆశ్చర్యం వేసింది. విజయ్ కుమార్ గారు ఎలాగా పీకేసీ పోస్ట్ కదా సార్, వాళ్ళు సైడ్ నుంచి అందరికీ బాధ ఉంది. అంటే ఎలాగ పీకేస్తున్నారు రేపు మాపు. ఆయన ఎందుకు పీకుతాడు? ఆయన సక్సెస్ఫుల్ మినిస్టరేగా సార్. తెక్కోడికి ఇదిలేస్తే తిరునాళ్ళకి వెళ్ళాడని ఏదో ఉందిలేండి. అలాగా ఎంత సక్సెస్ఫుల్ మినిస్టర్ అయినా ఏమైనా పాలసీ లాగా చేస్తారు. పీకేనంటే పీకేమే, అందులో డౌటే లేదు. అంటే పవన్ కళ్యాణ్ ని తిడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఒక మాట ఏదో అన్నాడు కదా, మొత్తం 100% మార్చేస్తాడు మినిస్టర్లని అని అందరినీ. బహుశా అందులో భాగంగా నేను ఎప్పుడు పోతాను అన్నాడేమో. అంతే. రైట్. ఒక్క నిమిషం గఫూర్ సాబ్, ఏపీలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నిజంగానే వచ్చిందా? ఆ పరిస్థితి ఉందా? లేకపోతే ఇది ప్రశాంత్ కిషోరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలో మిగతా వాళ్ళు పడుతున్నారా? ఏదో ఎన్నికలు వచ్చేస్తున్నాయనే ట్రాప్లో పడుతున్నారా ఈ ప్రజా సమస్యలు పక్కదో పట్టిస్తూ? ఎన్నికల వాతావరణం లేదండి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ మినిస్టర్లు మారిపోతారు, అందరు కొత్త మినిస్టర్లు వస్తారు. ఇంకా ఆయన ఏమేమి పంచాలనుకుంటున్నాడో తెలియదు మనకు. రాష్ట్రం ఏమైనా కానీ ఎక్కడైనా తాకట్టు పెట్టినా సరే పంచాలా అనుకుంటున్నారు. అట్లాగే ధారాళంగా డబ్బులు కూడబెడుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 20-30 కోట్ల రూపాయలైనా ఇవ్వాలి అనేటువంటి ప్రణాళికతో వాళ్ళు పోతున్నారు. అదేదో జరుగుతుంది. ఇంకా టైం చాలా ఉంది దానికి. ఇంకా కనీసం మినిమం 1.5 year ఉందండి. ఈలోగా ఎన్నికల వాతావరణం తెస్తున్నారు అంటే ప్రజా సమస్యలు చర్చించడం ఇష్టం లేదు. వాస్తవంగా మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అనుమానం వస్తుంది ఏమంటే, మరి చూడాలి, ఇంకా 1-2 ఇన్సిడెంట్ చూస్తే దానికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి సంభాషణ జరుగుతుంది అనుకోండి, అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. ఆ మేరకు ఏమంటే ప్రజల్లో చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం అనేటువంటిది ప్రధాన పార్టీగా ముందుకు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని కార్నర్ చేసి పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం పక్కకి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రాటజీ కూడా ఏమన్నా ఉందో చూడాలి. ఇంకా 1-2 ఇన్సిడెంట్ జరిగితే తప్ప మనం చెప్పలేము. ఏమైనా ఎన్నికలు అనేటువంటిది కొంతమంది అలాంటి మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఏమనంటే ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించడానికి, ఈ డ్రగ్స్ ఇలాంటి విషయాల్ని పక్కదో పట్టించడానికి
బీజేపీ వైసీపీ కలిసి పవన్తో ఆడిస్తున్న డ్రామా అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. ఐ డోంట్ నేను అంటే పవన్ తో ఆడిస్తున్నారా నేను ఆరోపణ చేయలేను, కానీ మొత్తం మీద సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో రకంగా ప్రధాన ప్రతిపక్షం కార్నర్ అయిపోయేటట్లుగా, ఈ మధ్య పార్టీల మధ్య తగ్గు వచ్చేటట్లుగా, లేకుంటే ఏం భాష అండి? మంత్రి గారి భాష ఏమైనా భాషనా అది? నిన్న పేరు నాని ఆయన ఇప్పుడు మన గుడివాడ ఎమ్మెల్యే ఆయన నాని మాట్లాడినా అంటే అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే డిఎన్ఏ అది ఆ సాఫ్ట్వేర్ అది. ఇప్పుడు ఈయన కూడా ఏం భాష మాట్లాడుతుంది? అరే తురే పేరు నాని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, కావాలని వివాదాన్ని రాజేసేటువంటి ప్రయత్నం. ఏమైనప్పటికీ ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడైతే ఎన్నికల వాతావరణం లేదు సార్. ఈ రోజు ప్రధానంగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీని మన విజయ్ కుమార్ గారి ద్వారా, లేకుంటే మన సోదరుడు రాము గారి ద్వారా నేను కోరేది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ప్రజా సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆయన వైజాగ్ లో కూర్చొని చేస్తే అడ్వాంటేజ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. అది ఇండియన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం. అందుకోసం అటువంటి సమస్యలు, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ఈ తుఫాన్ లో వచ్చేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ఇప్పుడు డ్రగ్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళేమి అసలు డీజీపీ గారు స్టేట్మెంట్ ఇస్తారు, అబ్బే ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం లేదని. మరి అడ్రస్ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ పట్టుబడినోడు ఆంధ్ర రాష్ట్రం వాడు. దీని వెనకాల ఏమిటి, ఏం జరుగుతుంది? మన ఏపీ ఎక్స్ప్రెస్ లో ఎక్కడో పట్టుబడినాయి, మధ్యప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో పోతున్నాయి. కాబట్టి హీరాయిన్ సంగతి ఏమిటి, లేకుంటే ఇతరత్ర ప్రజాసామాన్య యొక్క సమస్యల మీద ఎక్కువ స్పందించి ప్రజాక్షేత్రంలోకి పోతే తద్వారా మైలేజ్ వస్తుందండి. ఆ రకంగా రాష్ట్రం యొక్క హక్కులు, ప్రజాసామాన్య యొక్క సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు కదిలితే పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ రకంగా చేస్తే మంచిది. అట్లా కాకుండా కేవలం ఉపన్యాసాలే ఉంటాయి అనుకోండి, పెద్ద ఉపయోగం లేదు. నవ్వుకుంటారు జనం, అటు కానీ ఇటు కానీ వినోదం చూస్తారు. అటువంటి వినోదం వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజా సమస్యల మీద జనంలోకి కనుక పోతే అడ్వాంటేజ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. రైట్. మనతో పురుషోత్తమ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు, ఇది ఈ ఎన్నికల వాతావరణం అనేది మీకు గుర్తుండే ఉంటుంది. 16వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ప్రకటన ఎన్నికలకు సంబంధించి, మళ్ళీ ఇవాళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు అని ఆయన మాట్లాడిన మాటలు, అంటే అవి జనరల్ పాసింగ్ కామెంట్స్ లాగా వెళ్ళినా కూడా ప్రస్తావన అయితే చేశారు. సో ఈ ఎన్నికల వాతావరణం క్రియేట్ అయినట్టుగానే ఉంది ఇప్పుడు హీటెడ్ ఇది చూస్తుంటే. జరిగేది ఒక 10,000కే కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్టేట్ అంతా మొత్తం ఎన్నికలు వచ్చినట్టుగానే ఉంది. ఇది కావాలని క్రియేట్ చేస్తున్న వాతావరణమా, లేక నిజంగానే మెల్లమెల్లగా అటు లీడ్ తీసుకెళ్తున్నారా ప్రజలను వదిలేసి? వెంకటకృష్ణ గారు, అందరికీ ఒక చిన్న క్షమాపణ అనలేను, కానీ ఇలా ఆలస్యంగా వచ్చాను. మీరు అటు వెళ్ళారు కదా ఎంవి రమణారెడ్డి గారి. ఆలస్యంగా వచ్చిన దానికి మీరు అడిగిన ప్రశ్నకి లింక్ ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తున్నాను. డాక్టర్ రమణారెడ్డి గారు మరణించారు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చాము. అక్కడికి వెళ్ళొచ్చిన సందర్భంలో కడప జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, నాకు 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, పోసాని గారు ఈ గొడవ ఉంది కదా, ఏదైతే ఎన్నికల వాతావరణం, హీటెడ్ వాతావరణం, దాన్ని కొంతమంది అడిగారు. వాళ్ళు ఎవరంటే యూట్యూబ్ చూసుకునే వాళ్ళు, సగం మంది ఓటుకు రానోళ్ళు, యువకులు అడిగారు. కానీ నన్ను అందరూ అడిగింది ఏంటో తెలుసా? కడపకి అతి సమీపంలో ఆదినిమ్మాయనపల్లి బ్యారేజ్ ఉంది. అదేవిధంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి. నన్ను ఏమో అడిగారంటే అవి అడగండి అని మమ్మల్ని అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఆ ప్రాజెక్టులు కట్టండి, ఆ సమస్యలు ప్రజల అజెండా అది. కానీ రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తుల యొక్క పాత్ర ఏంటంటే సంబంధం లేని విషయాల్లో చర్చపోతున్నారు. నేనేమంటున్నానంటే ప్రజల్లో ఎన్నికల అజెండా లేదు, ప్రజలకు ఈతి బాధలు వేరే ఉన్నాయి. మా ఏరియాలో ప్రాజెక్టులు ఉన్నాయి, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, ప్రజల ఈతి బాధలు ఉన్నాయి, విద్యుత్ ఛార్జీల పెరుగుదల పైన బాధ ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన పద్ధతులపైన కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. వీటిని ప్రజల్లో నలుగుతున్న సమస్యది. దీన్ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళే ప్రత్యామ్నాయం అవుతారు రాష్ట్రంలో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం కొంత వైసీపీకి ఈ రోజుకి అడ్వాంటేజ్ ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయదలుచుకున్నారా,
లేదా పవర్ పాలిటిక్స్ అంటే ఎవరికో వరకు నష్టం లాభం వచ్చే రాజకీయాలకి పరిమితం కాదలుచుకున్నారు అనేది వారు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఒక ప్రజల అజెండాను తీసుకొని అటు రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, విశాఖ కావచ్చు, అమరావతి రాజధాని విషయాలు ఏదైనా సరే డిఫరెంట్ ఒపీనియన్స్ ఎలా ఉన్నా వాటిని టేకప్ చేస్తే ప్రజలకు వస్తారు. లేకపోతే ప్రజలకు సంబంధం లేని అజెండాని టేకప్ చేసి ఎవరు చేసినా అది ఇప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఈ విషయాలు చర్చించుకోవడం నవ్వుకుంటారు, వాళ్ళ అజెండాలు వరకు ఉంటాయి. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రధానమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎన్నికల వాతావరణాన్ని 2.5 ఏళ్లు ముందే సృష్టిస్తే ప్రతిపక్షం బలహీనపడిపోతుంది. ఎందుకంటే ప్రజల అజెండాలు ముందుకు రావు. కాబట్టి ఎన్నికల అజెండా 6 నెలల ముందు రావాలి, ఇప్పుడు ప్రజల అజెండాలో ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజల అజెండా కానీ తగ్గిందంటే అది అధికార పార్టీకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఏ ప్రతిపక్షం అయినా సరే ప్రజల అజెండాని టేకప్ చేసుకొని ముందుకెళ్తే ఉంటుంది కదా. అప్రధానమైన విషయాలు అంటే ప్రజలందరినీ ప్రభావితం చేయలేని విషయాలు ఉండవు. రెండోది, ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి టంకుటమార విద్యలు, గొడవలు, ఆవభావాలు, కులాల మధ్య గొడవలు పెట్టేసినంత మాత్రాన కులాలకు అతీతంగా ఆలోచించే చైతన్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని అనేక సార్లు రుజువైంది. రేపు కూడా కాపులైనా రెడ్లైనా, ఇప్పుడు రెడ్లు కడప రాయలసీమలో డామినేటెడ్ ఉంటారు. చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ రామరూపాలే ఓడిపోయి జిల్లాకు ఒక సీటుగా రాకుండా తెలుగుదేశం గెలిచింది కదా. రెడ్డికి వ్యతిరేకమైన పార్టీ ఎందుకు గెలవగలిగింది? రెడ్లంతా ఎక్కువ ఎట్ట గెలిచింది? కాబట్టి ప్రజల్లో ఒక 10% ఈ కులాలు, ఈ భావోద్వేగాలతో 90% వాళ్ళ జీతాల నుంచి, వాళ్ళ జీవితాల నుంచే ఓట్లేస్తారు. అది కాపులైనా, రెడ్లైనా, నాయుళ్ళైనా, దళితులైనా. కాబట్టి రేపు కూడా అదే పని చేస్తుంది. కాపుల విషయం ఎలా వచ్చినా, రెడ్లు ఇలా వచ్చినా కొంత ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం కులాలుగా విడిపోలేదు. కులాల మధ్య ఆ వ్యత్యాసం ఉంది. మా కులం ఎక్కువ, మీ కులం తక్కువ అనే ఉండొచ్చు. కానీ ఓటింగ్కి వచ్చేసరికి వాళ్ళ బతుకులు ఎవరైతే అడ్రస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తారు. కాబట్టి జగన్ గారు 51% గెలిచారు, 40% చంద్రబాబుకి వచ్చినాయి. వాళ్ళు 2 కులాలు ఓట్లు వేసింటే వాళ్ళకి 10% లోపల వచ్చి ఉండాలి. కాబట్టి రేపు కూడా ఈ కులాల గొడవలు ఉన్నా కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికలు వచ్చేసరికి కులాల ప్రాతిపదికన వీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చితే మళ్ళీ అవకాశం ఇస్తారు, నచ్చకపోతే తిరిగి చంద్రబాబు నాయుడు లాగా ఓడిస్తారు. అయితే ఆ ఓడించే కెపాసిటీ విషయంలో చంద్రబాబు గారు ముందుంటారా, జనసేనాని ముందుంటారా తేల్చుకోవాల్సిన అవసరం ఈరోజు జనసేనకు ఉంది. అయితే నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది, జనసేన పార్టీ అడుగులు నా దృష్టిలో సరిగ్గా పడలేదనుకుంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ జనసేన నిర్ణయించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో మీ టార్గెట్ ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం చేయదలుచుకున్నారా? ఫస్ట్ బీజేపీతో తేల్చుకోండి. బీజేపీతో కలిసి 2024లో ప్రత్యామ్నాయం రాదలుచుకున్నారా? బీజేపీతో సంబంధం లేకుండా వామపక్షాలు, లేకపోతే మీరు ఇండివిజువల్ గానో, లేదా తెలుగుదేశం ఏదో ఒక ప్లాట్ఫామ్ రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయాన్ని భారతీయ జనసేన తేల్చుకోకపోతే అది మీ ముందర కాల బంధం అవుతుంది. రేపు స్టీల్ ప్లాంట్ కోసం విశాఖపట్నం పోతే మొదటి ప్రశ్న వెంకటకృష్ణ గారు మీరేం అడుగుతారు? మీ మిత్రపక్షం మోడీ గారిని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీరు బీజేపీ విషయంలో జనసేన ఒక మీరు ఏ వైఖరిని తీసుకుని నాకు అభ్యంతరం లేదు. 24 వరకు కలిసి రాజకీయం చేయదలుచుకున్నారా, లేదా కటాప్ చేసేసి ప్రజా సమస్యల ఆధారంగా జనసేన ప్రత్యామ్నాయ రాజకీయం చేదలుచుకుందా, ఇండివిజువల్ చేయదలుచుకుందా, వామపక్షాలతో కలదలుచుకుందా, లేదా తెలుగుదేశంతో కాదు, మీ ఇష్టం. కానీ ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయం తీసుకోకుండా బీజేపీ విషయంలో జనసేన గారి ముందడుగులు వేస్తే అది మీరు ఖచ్చితంగా ముందర కాల బంధం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో ముందుకు రాకపోతే మాత్రం జనసేన అడుగులు అంత సవ్యంగా అనుకుంటాం. రైట్. పట్టాభి గారు, ఒకవైపు చాలా సమస్యలు చుట్టుముడుతున్న పరిస్థితి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని ఒక గుర్తు తెలియని ఒక అయోమయ స్థితి, ఒక గందరగోళ పరిస్థితి ఒకటి వైపు కనపడతా ఉంది. వచ్చే ఎన్నికలకి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వస్తే తప్ప మనం గట్టెక్కలేము అనేది ఫిక్స్ అయిపోయే కదా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రకటన లేదా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన చేశారు ఆ క్యాబినెట్ రోజు అయిపోయిన తర్వాత. సో ఇదంతా ఈ ఎన్నికల వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసి ప్రతిపక్షాలను ఇందులోకి లాగి అసలు ప్రజలు ఏవైతే అనుభవిస్తున్నారో, ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇందాక నేను చెప్పినట్టు, ఈ ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చలోకి రాకుండా, గమనంలోకి రాకుండా చేయడం కోసం చేస్తున్న ఎత్తుగడ అనుకోవచ్చా ఇది? వికే గారు, అంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఈ పేర్ని నాని గారి వ్యవహారం గురించి ఒక నిమిషం మాట్లాడాలి వికే. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమా టికెట్ల గోలంతా కూడా ఆయన చుట్టూనే నడుస్తోంది. అవును. ఈయన గారు కొంతమంది ప్రొడ్యూసర్లను పిలవటం, వాళ్ళతో మాట్లాడటం, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పటం, ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకే ఒక ప్రశ్న సూటిగా, ఈ పేర్ని నాని, ఈ మంత్రి
అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నాను. ఈరోజే మేము ఒక అనాలిసిస్ చూడటం జరిగింది, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా బాగా వస్తుంది. భారతీ సిమెంట్స్, ముఖ్యమంత్రి గారి సిమెంట్ కంపెనీ భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు తమిళనాడులో సిమెంట్ బస్తా 365 రూపాయలకి అమ్ముతున్నారండి. ఏది 53 గ్రేడ్ సిమెంట్. తెలంగాణలో 365, కర్ణాటకలో 380, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ప్రైజ్ అండి. భారతీ సిమెంట్ స్పెషల్ ప్రైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 430. ఇదేంటి సార్, తమిళనాడులో 365 ఏంటి, తెలంగాణలో 365 ఏంటి, ఇక్కడ 430 ఏంటి? ఇదే భారతి, ఏంటి ఇదే భారతీ బంపర్ సిమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు ఇదే భారతీ సిమెంట్స్ తమిళనాడులో తెలంగాణతో కర్ణాటకతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో 50 నుంచి 60 రూపాయలు ఎక్కువ అమ్ముతా ఉన్నారండి. ఇవాళ ఈయన గారు ఏదో పెద్ద గొగ్గోలు పెడతా ఉన్నాడు, సినిమా టికెట్లు ధరలు ఇష్టానుసారం ఏదో టికెట్ ప్రైజులు పెంచేస్తా ఉన్నారు, అది చేస్తా ఉన్నారు, నియంత్రణ ఉండాలి, ఏదో రకరకాలుగా చాలా మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏదో బెనిఫిట్ చోలేస్తా ఉన్నారు ఇవన్నీ. మరి దీనికేం సమాధానం చెప్తారు? నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు ప్రకటించు. సిమెంట్ ఇదిగా ఏపీలో ఏ సిమెంట్ 53 గ్రేడ్ సిమెంట్ ఏదైనా కూడా ఒక 250 300 రూపాయలే, ఎవడైనా సరే ఆ ధరకే అమ్మాలని నువ్వు చెప్పు. నీ సిమెంట్ కంపెనీకి మాత్రం నువ్వు సిండికేట్ పెట్టేసుకుంటావు, నీ ఇష్టానుసారం అమ్ముకుంటావు నీ సిమెంట్ బస్తా. నువ్వు ఇవాళ సినిమా టికెట్ల గురించి మాట్లాడతావా? నువ్వు పెట్టు, సిమెంట్ కంపెనీలకు పెట్టు, సిండికేట్ లేదు, ఏమీ లేదు. రేపటి నుంచి ఎవడో కూడా ఎక్కువ అమ్మటానికి వీల్లేదు, మొత్తం కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇంకా తగ్గించి అమ్ముతావని నువ్వు ప్రకటన చేయి నీకు దమ్ముంటే. ఆ మాట మాట్లాడటానికి వీళ్ళు ఎవరికి కూడా మా నోట్లో నుంచి మాట పెగలదు. మీరు మాత్రం మీ వ్యాపారాలు బాగా చేసుకోవాలి, సిండికేట్లు పెట్టుకోవాలి, ధరలు ఇష్టానుసారం పెంచేసుకోవాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అవి మాత్రం ఆ దొంగ పనులు మాత్రం బాగా చేసుకోవాలి, కానీ ఇట్లాంటి చిల్లర వ్యాపారాల దగ్గరికి వస్తారు మీరు. కాబట్టి పేరుని నాని కానీ మంత్రులు, ఈ దిక్కుమాలిన మంత్రులందరికీ చెప్తా ఉన్నా, ముందు ఈ వ్యవహారం ఏంటో తేల్చండి. ఇక రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో వికే గారు, సరే ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నమాట వాస్తవం. 1.5 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, కనీసం ఇంకొక సంవత్సరాలు కానీ మనం యూజువల్గా వేడి రాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే ఎన్నికల కోసం కాకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాడాల్సిన సమయం అయితే ఆసన్నమైపోయింది. 2.5 సంవత్సరాల్లోనే అనేక వర్గాల ప్రజల్ని ఏ రకంగా పట్టి పీడిస్తుందో ఈ ప్రభుత్వం, అనేక రకాలైనటువంటి భారాలను ఏ విధంగా మోపుతుంది, వాళ్ళ ప్రజలు పోరాటాన్ని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నుంచైనా, అది తెలుగుదేశం అయినా, లెఫ్ట్ అయినా, జనసేన అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ నుంచైనా కూడా ప్రజలు కోరుకుంటున్నది పోరాటం. మీరు మా పక్షాన మీరు పోరాడండి. ఇదిగో మేము ఈ కరెంటు బిల్లులు కట్టలేకపోతా ఉన్నాం, ఇదిగో ఈ ఆస్తి పన్ను మేము కట్టలేకపోతా ఉన్నాం, లేదంటే ఈ రకంగా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, ఈ పెట్రోల్ డీజిల్లో మేము రోజు కూడా మేము వాటికి ధరలు చెల్లించలేకపోతా ఉన్నాం అని ఇటువంటి రకరకాలైనటువంటి సమస్యల మీద ప్రజలలో తీవ్రమైనటువంటి ఆగ్రహం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలుగా మేము పోరాడాల్సిన సమయం అయితే తప్పనిసరిగా ఆసన్నమైంది. ఎవడైనా కూడా చేయాల్సి, అందుకని ఆ మూడ్లోకి వచ్చేసారు అందరూ కూడా. ఇప్పుడు ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉంటుందో దానికి అనుగుణంగానే మేము కూడా అటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇక మూడోది, ఇవాళ వీళ్ళు ఎన్ని ట్రాపులు వేసిన, ఇప్పుడు ఒకటే అయితే వాస్తవం అండి, ఇవాళ ప్రజా సమస్యల పట్ల వీళ్ళు సమాధానాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ఈ డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగానే ఇవాళ ఇటువంటివన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ పిచ్చివాగుడంతా కూడా వాగిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు, రాయలసీమలో ఆయనదో ఇప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది. మేము ఆ దిశగానే మా ప్రయత్నాలు, మేము మా కార్యాచరణ రూపొందించుకున్నాం. రాయలసీమ జిల్లాలకు సంబంధించి నీటి సమస్యల పట్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ ఏ రకంగా పూర్తిగా చతికిల పడిపోయా ప్రాజెక్టులని, వాటి మీద మేము అనేక నగరాలు, అనేక ప్రాంతాల్లో మేము సమావేశాలు పెడుతూ ఉన్నాం. రేపు హిందూపురంలో కూడా పెద్ద ఎత్తున మేము ఇదే సమస్యలపైన మేము కార్యక్రమం పెట్టాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఇటువంటి పిచ్చి ట్రాప్లు ఏదైతే, ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదైతే వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడే సమస్య లేదు. మేము ఫోకస్డ్గా ఇవాళ పీపుల్స్ ఎజెండా ఇవాళ ఏదైతే ఉందో, ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో మేము దాని ప్రకారమే ముందుకు వెళతాం. ఇవాళ ఈ పీకేలు ఏం చేస్తారు సార్, ఇందాక ఒక పెద్ద ఆయన, మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఒక ట్వీట్ పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు వెంకటకృష్ణ గారు. ఒకప్పుడు జగనన్న గారికి పాపం బాగా మద్దతు పలికినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇందాక,
So Prashant Kishore is the magic wand. But unfortunately, it had reached its peak and is fading away. People have realized his tricks by now. May not be able to save the brother anymore. లీవ్ అలోన్ ద సిస్టర్ అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు ఐవైఆర్ కృష్ణారావు గారు. కాబట్టి ఇటు ఈ పీకే గారి మ్యాజిక్ ఇంకా అయిపోయింది, ఇక అది చెల్లుబాటులో లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ పీకే ట్రిక్స్ అన్ని కూడా. ఇక ఈ అన్నా చెల్లెళ్ళ ఇద్దరు పరిస్థితి కూడా అయిపోయిందని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు గారి ట్వీటు. కాబట్టి ఇట్లా అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు సార్. ఇవాళ ప్రజలందరూ కూడా అంత గొర్రెలేం కాదు వీళ్ళు ఆడినట్టు, వీళ్ళు వేస్తున్నటువంటి పన్నాగాల్లో పట్టడానికి. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలుగా మేము ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వారు ఎవరైనా కూడా పోరాటానికి సిద్ధపడే మేము పోరాడుతున్నాం. ఇవాళ అది మత్తు పదార్థాల విషయమైనా, ప్రజలపైన పన్నులైనా, ఛార్జీలైనా, రైతుల సమస్యలైనా, ఉద్యోగస్తుల సమస్యలైనా, నిరుద్యోగ సమస్యలైనా, ఇవాళ చెప్పుకుంటూ పోతే ఈ 2 గంటల డిబేట్ కూడా సరిపోదు, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన మేము ఫోకస్డ్గా మా దృష్టి అంతా పెడతాము. వీళ్ళ అవినీతి కార్యక్రమాలు కానీ వీటన్నిటిని కూడా ఎండగట్టే విధంగానే మా కార్యాచరణ కూడా ఉంటుంది. పటాబ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఈ జరుగుతున్న కార్యక్రమాలు అలాగే సామాజిక వర్గాలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఈ చర్చతో పాటు కొంతమంది నిర్మాతలు దిల్ రాజు గారి నేతృత్వంలో, దిల్ రాజు గారు, బన్నీవాస్ అండ్ సమ్ అదర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి అక్కడ చర్చలు జరిపారు పేర్ని నాని గారితో. జరిపి ఆన్లైన్ టికెటింగ్, గవర్నమెంట్ ఆన్లైన్ టికెటింగ్ని ఒప్పుకొని వచ్చారు. ఒప్పుకున్న తర్వాత దిల్ రాజు గారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు రెండు మాకు సహకరిస్తున్నాయి, మా మంచి కోసమే పనిచేస్తున్నాయి, దయచేసి మీడియా ఇండస్ట్రీని వివాదంలోకి లాగొద్దు అని ఆయన అన్నారు. సరే ఓకే, ఆయన ఈ వివాదాలన్నీ మనకెందుకులే అనుకున్నారో ఏమో తెలియదు. రైట్, అక్కడ పక్కన పెడితే ఎందుకు మరి నిర్మాతలు ఒప్పుకొని వచ్చారు, ప్రభుత్వమే టికెట్లు అమ్ముతానంటే వీళ్ళకి మొన్నటిదాకా అభ్యంతరం చెప్పారు చాలామంది. ఇప్పుడు మరి పెద్ద నిర్మాత దిల్ రాజు గారు అంటే పెద్ద నిర్మాతే, ఎందుకు ఒప్పుకొని వచ్చారనే దాని మీద ఒక 2 నిమిషాల్లో మా సినిమా బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర కుమార్, ఎందుకు నిర్మాతలు పేరి నాని గారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని వచ్చారు? నిన్నటిదాకా ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ నిజంగానే ఏకపక్షంగా ఆ రోజు మాట్లాడా? వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా, వీళ్ళెవ్వరితో మాట్లాడకుండా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అది నిర్మాతల తాలూకా ప్రమేయంతోనో, నిర్మాతల తాలూకా అవగాహనతోనో, నిర్మాతలతో పరస్పరం ఒక మాట మాట్లాడుకునో మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావాలి. అతని సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనల్ని ఆయన ఆవేశపూర్వకంగా మాట్లాడిన మాటలుగా మాత్రమే మనం పరిగణించాలి. ఎందుకంటే ఎందుకు అనుకోవాలి అట్లా? నిర్మాతలతో, ఆయన నిర్మాతలే కదా, ఇప్పుడు వీళ్ళంతా బన్నీవాస్ కానీ దిల్ రాజు కానీ వీళ్ళంతా ఆయన నిర్మాతలే కదా, వాళ్ళ బాధలు వాళ్ళతో మాట్లాడకుండానే ఆ డయాస్ మీద మాట్లాడతాడా? ఇప్పుడు మీకు ఎదురుగుండానే మీకు ఎవిడెంట్ గా మీకు అక్కడ డాక్యుమెంట్, విజువల్ డాక్యుమెంట్ అక్కడే ఉంది కదా. మీరు రెడ్డే కదా, మీరు మాట్లాడండి, మీరు రెడ్లే కదా సార్, మీరు మాట్లాడారు. దిల్ రాజు గారిని డైరెక్ట్ గానే అతను సంబోధించి మాట్లాడాడు అదే. అవును, మాట్లాడినప్పుడు మనం ఆయన అంతకు ముందు దిల్ రాజు గారితోనే ఒక మాట అనుకుని ఒక సయోధ్యతోనో లేకపోతే ఒక సంయమనంతోనో మాట్లాడి ఉంటే అసలు ఆ మాటలు ఎందుకు వస్తాయి ఆ సందర్భంలో? సో అంతకు ముందు ఏ రకమైన వరుడు డైలాగ్ వాళ్ళ మధ్యలో జరగలేదు. ఆయన స్టేజ్ మీద ఆన్ ది స్పాట్ ఆయన ఒక ఎక్స్టెంపోర్ గా మాట్లాడిన మాటల్లోనే ఆ విధంగా ప్రవాహంగా మాటలన్నీ దొర్లిపోయినాయి. అక్కడ జరిగిన వాతావరణాన్ని మనం అంతవరకు మాత్రమే తీసుకోవాలి తప్పితే ఇండస్ట్రీ ప్రమేయం గానీ, ఇండస్ట్రీ వాయిస్ గానీ అది కాదు. దానికి కారణం చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద అని మంత్రి నాని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? అది చిరంజీవి కూడా వ్యతిరేకిస్తున్నారా పవన్ కళ్యాణ్ మాటల్ని? ఇప్పుడు చిరంజీవి గారు వ్యతిరేకిస్తున్నాడంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా ఒక ఇష్యూని, ఈ పిక్చర్ ని తీసుకుంటే గనక చిరంజీవి గారు కంప్లీట్ గా పరిశ్రమ పెద్దగా ఈ రోజున పరిశ్రమలోని అందరి తాలూకా గాలాలను తను ఓన్ చేసుకుని
లేదా తన తాలూకు ఆలోచనలను అందరితో పంచుకుని ఒక అంటే ఏకపక్షంగా కాకుండా యూనిలాటరల్ గా కాకుండా అందరితోని మాట్లాడుకున్న ఒక సారాంశాన్ని ఆ సంగమాన్ని మాత్రమే ఆయన ప్రాతినిధ్యం వహించే స్థానంలో ఈ రోజున చిరంజీవి గారు ఉన్నారు. అందుచేత ఆయన అందరితోని మాట్లాడుకుని అందరి తాలూకు ఒపీనియన్ తో మాట్లాడాలి. కాబట్టి మీరు ఒక మాట చెప్పండి నాగేంద్ర కుమార్ గారు, మీరు ఒక మాట చెప్పండి. ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అండ్ ప్రొడ్యూసర్స్ కానీ ఈ యాక్టర్లు హీరోలు వీళ్ళ సంగతి పక్కన పెడదాం కాసేపు. ఈ 3 సెగ్మెంట్స్ యూనిలాటరల్ గా ఏకాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే టికెట్లు మేమే అమ్ముతామనే దానికి ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారనే కదా ఇప్పుడు మరి ఒప్పుకున్నారు. వెళ్ళిన నిర్మాత నలుగురు పక్కన పెట్టండి సార్, ఓవరాల్ గా అడుగుతున్నా నేను. ఓవరాల్ గా 100% ఒకే ఒక్క భయం ఒక్క భయాన్ని మినహాయిస్తే ఆ భయం ఏంటంటే ఈ డబ్బులన్నీ కనుక మనం గవర్నమెంట్ కి వెళ్తే ఆ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వస్తాయి, అదే కదా అసలు విషయం, అదే కదా మరి. అది ఒక్క భయం వినా. ఎందుకంటే ఇప్పుడు 13 డిస్ట్రిబ్యూటర్ లాభపడట్లేదు, ఎగ్జిబిటర్ లాభపడట్లేదు, ప్రొడ్యూసర్ లాభపడట్లేదు. ఈ ప్రైవేట్ ఆన్లైన్ టికెటింగ్ వల్ల దాదాపు 13 నుంచి 26 రూపాయల వరకు టికెట్ మీద పడుతుంది, ప్లస్ ట్యాక్స్. ఇవన్నీ కలిపి మీకు ఏమవుతున్నాయంటే కంప్లీట్ గా పెనుభారంగా మారుతున్నాయి. అదే మామూలుగా గవర్నమెంట్ ఆన్లైన్ టికెటింగ్ అయితే ₹1.65 మాత్రమే కమిషన్ ప్లస్ ట్యాక్స్. అది కాదు ఇప్పుడున్న పరిస్థితి. చాలా భయానకమైన ఆందోళనకరమైన వాతావరణంలో ఈ రోజు ఆన్లైన్ టికెట్ అన్నది కంప్లీట్ గా ఒక పెనుభూతంలో జడలు విప్పి తూలు విదిలుతుంది సినిమా పరిశ్రమ మీద. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైవేట్ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్. సో గవర్నమెంట్ కి ఇచ్చేస్తే ఇప్పుడు ఈ బుక్ మై షోలు, పీవీఆర్ సినిమాలు ఇవన్నీ ఆన్లైన్ లో ఎగిరిపోతాయి ఇంకా. అంతే కదా మరి. సరే ఓకే, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. ఇంత భూతంలాగా మింగేస్తుంటే, ఇంత ప్రభుత్వం చేతిలో ఉంటే మనందరం బాగుపడిపోతాం, మనందరి బతుకులు బాగుపడిపోతాయని అనుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలోచన చేసినప్పుడు మరి కోర్టులో ఇదే నిర్మాతలు ఎందుకు కేసేసి స్టే తీసుకొచ్చారు? అప్పుడు ఎందుకు హైదరాబాద్ లాంటి అతిపెద్ద సెంటర్లో ఉన్న తెలంగాణలో ఎందుకు ఈ నిర్మాతలు, నాకు తెలిసినంత వరకు సునీల్ నారంగ్ ఇంకెవరో వేసినట్టుగా విన్నాను నేను అప్పట్లో కేసు. ఎందుకు వేశారు కేసు, ఎందుకు వేశారు, స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఎందుకు రాజీ పడుతున్నారు? ఇప్పుడు అంటే దీనిలో మీరు అన్న దాంట్లో 2 పాయింట్లు క్లియరింగ్ గా కనిపించే పాయింట్లు 2 సార్. అంటే ఆ రోజుల్లో సునీల్ నారాయణ గారి పేరు వినిపించింది కానీ ఆయన కాదు, నేను విన్నాననే చెప్తున్నా, అందుకే ఆయన పేరు బయటకు వచ్చిందని మళ్ళీ అన్నారు. ఇక్కడ జరిగింది చెప్తున్నాను. దానివల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వెసులుబాటు అక్కడ ప్రభుత్వ విధానాలలో ఏదో వీళ్ళకి సరిగ్గా అంతుబట్టలేదు, చేతికి భయపడ్డారు భయపడ్డాలని అనుకోవాల్సిన పరిస్థితి. అంతే కదా, తెలంగాణ ప్రభుత్వం చేస్తానంటేనేమో కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడేమో వెళ్ళి బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లోకి వచ్చి వివరాలు అందించినందుకు. అది ఓవరాల్గా టికెట్లకు సంబంధించి ఇదే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేసింది, జీవో కూడా తీస్తే ఇదే నిర్మాతలు వద్దొద్దు మాకు కుదరదని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి మాకు భలే ఉన్నాయి, ప్రభుత్వాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి అక్కడ ఆహా ఓహా అని వచ్చారు. సరే ఓకే, అది వాళ్ళకు వదిలేద్దాము. రైట్, ఇక్కడ దాసరి రాము గారు, పార్థసారథి గారు, ఇంకొక మాజీ మంత్రి గారు ఉన్నారు కదా, వైసీపీ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట ఏమన్నారంటే, కాపు సామాజిక వర్గం చాలా కోపంగా ఉంది పవన్ కళ్యాణ్ మీద, ఈ విషయం డెవలప్మెంట్ వచ్చిన దగ్గర నుంచి. మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేస్తున్నాడా, తీసుకెళ్లి చంద్రబాబుకో ఇంకొకరికో తాకట్టు పెట్టేస్తాడా అని కోపంగా ఉంది అని ఆయన అన్నారు. అంటే కాపు రిజర్వేషన్లు ఎత్తేసిన, కాపు కార్పొరేషన్తో ఆ పేరుతో దగా చేస్తున్న, ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టకపోయినా, ₹1 విడుదల చేయకపోయినా, నేను అంటున్నది కాదు, కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న అడపా చేసి స్టేట్మెంట్ చూసే ఉంటారు కదా మీరు పేపర్లో, అసలు ఏమీ చేయట్లేదని. సో ఈ రకంగా ఏమీ చేయకపోయినా, పైగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంకో విషయం బయట పెట్టారు. ఆ రిజర్వేషన్ పోరాటం జరిగినప్పుడు ఆ ఉద్యమంలోకి ఎంటర్ అయి ఆ రైలు తగలబెట్టింది కూడా వైసీపీ మూకలే అని చెప్పి ఆయనే బయట పెట్టాడు ఇవాళ. సో ఇన్ని జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణే కాపు సామాజిక వర్గాన్ని దోఖా చేస్తున్నాడా? వీళ్ళు వైసీపీ మాత్రం చాలా బ్రహ్మాండంగా చూసుకుంటుందా కాపు సామాజిక వర్గాన్ని? నిజంగా నమ్మకం ఉందా?
పచ్చి భాష వాడొచ్చండి. పిల్లి గుడ్డిదైతే అంట, ఎలికంట ఏమైనా చూపిస్తుందంట. మా కాపు కులం వీళ్ళకి అలా కనపడుతుంది. వీళ్ళ బతుకులకి సిగ్గు స్థిరం ఉందండి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడికి తొత్తు. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ లో మీకు తెలియని విషయం తెలుసో తెలీదో, మా కాపు గ్రామాలు చాలా ఊళ్ళలో వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్లు ఏమని అడిగారు తెలుసా? ఓట్లు ఏమని అడగల వైసీపీకి. మీరు పవన్ కళ్యాణ్ వేస్తే చంద్రబాబు నాయుడు వేసినట్టే. ఇది ఎలక్షన్ లో వాళ్ళు చెప్పింది. పీకే గారు వీళ్ళకి నేర్పింది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ వేస్తే చంద్రబాబు నాయుడు చేసినట్టే. ఇలా చెప్పి కాపులు ఓట్లు వేస్తున్నారు ఎలక్షన్ లో. ఇప్పటికి కూడా ఇంకా సిగ్గు లేకుండా పేరు నాని వాళ్ళ ఫాదర్ పేరుని కృష్ణమూర్తి గారని పెద్ద కమ్యూనిటీ పరంగా చాలా పెద్ద పేరు. బందరు నాయుడు అంటే చాలా పెద్ద పేరండి. బందరు నాయుడు అంటే చాలా గౌరవప్రదమైన వాళ్ళు. ఆ రోజుల్లో పిచ్చి రోజుల్లోనే బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు. ఆ కృష్ణమూర్తి గారు మంగవీటి మోహన్ రంగా గారితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, సమాజానికి చాలా పనిచేసిన మనిషి ఆయన. అలాంటి కొడుకు ఇప్పుడు ఈరోజు అధికారం ఏదో ముందమోపు చిన్న పోస్ట్ కోసం, ఇందాక ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఎన్నాళ్ళు బతుకుతాం అంటే పదవి ఎప్పుడు ఊడిపోద్దానని ఇంత చిన్న ఆ పదవి కోసం వెంపర్లాడుతూ తాటి కులస్తుల్ని నిలిచిపోయిన పదజాలాలు వాడుతున్నారు. అంటే ఎంత సిగ్గుచేటైన వాతావరణం అంటే, ఎంతసేపటికి అతని మీద నువ్వు వాడికి అమ్ముడు పోయావు, వీడికి అమ్ముడు పోయావు, వీళ్ళ సొత్తు వాళ్ళ సొత్తు. అసలు వీళ్ళ బతుకులకి సిగ్గుందా? నిజాలు మాట్లాడుకుంటే మీకు నిజాలు చెప్తాను సార్. ఈయన నరేంద్ర మోడీ గారిని ఈయన కలవడానికి అని చెప్పని అంటే గుజరాత్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎవరి ప్రమేయం లేదు. మోడీ గారు మీ ఆలోచనలు బాగున్నాయి, మీకు నేను అండగా ఉంటాను, మీతో పనిచేస్తానండి అని ముందుకు వచ్చాడు. ఈ విషయం వెంకయ్య నాయుడు గారికి నాకు కూడా తెలియకుండా జరిగింది ఏంటని, ఆ సెకండ్ డే వెంకయ్య నాయుడు గారు ఆయన స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఎట్లా పడితే అలా మాట్లాడి, ఈ మధ్య బుడుబుడు లింగాలన్నీ రాజకీయాల్లోకి వచ్చి ఎవరు ఎట్లా పడతారు ఎట్లా ముందుకెళ్తున్నారని నాకు తెలియకుండా మోడీ గారిని కలిశారని ఎట్లా పడితే అలా మాట్లాడాడు ఆయన నరేంద్ర మోడీ గారికి తన పార్టీ పెట్టుకుని నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి నేను మీతో పాటు పనిచేస్తానన్నాడే కానీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఈయనకేమైనా ఎలక్షన్స్ అలయన్స్ ఏమైనా మాటలు జరిగినాయా? బీజేపీకి తెలుగుదేశం పార్టీకి అలయన్స్ కుదిరింది. ఈయన బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి పనిలో పట్టి చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇచ్చాడంతే తప్ప ఇతనికి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఎక్కడ లింక్ ఉందా? అది చంద్రబాబు నాయుడు అధికారం ఫామ్ చేసుకున్న తర్వాత ఏ రోజున్నా పార్టీ ఆఫీసులు పోయి సీఎంల దగ్గర పోయి పెత్తనం చేసి ఈ రూల్స్ పెట్టండి, ఈ జీవోలు తీసుకురండి, అట్లా చేయండి ఇట్లా చేయండి అని ఎక్కడన్నా పెత్తనం చేశాడా? ఎవరికైనా నామినేషన్ పోస్టులు ఇప్పించుకున్నాడా? సిగ్గుంటే అసలు మగాళ్ళేనా రాజకీయం చేసే మగాళ్ళేనా వీళ్ళు? ఎదుటి మనిషితో నువ్వు పోరాడాల్సిన విధానం ఇదేనండి. ఎవడన్నా పోరాడితే ఎంతసేపటికి నీ మగతనం చూపించుకో, నువ్వు పోరాటం చేసుకుని చేపరైంది. అంతేగాని వాడికి అమ్ముడు పోయి వీడికి అమ్ముడు పోయి ఎవరికి అమ్ముడు పోయింది? చంద్రబాబు నాయుడు అనేవాడు 30-40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారం చేసిన పార్టీ అది. అదే వెలేసిన పార్టీ ఏం కాదు, అదేమి ఆఫ్రికా దేశాలకు వచ్చిన పార్టీ కాదు. ఆ పార్టీతో బీజేపీ వల్ల కలిసి పనిచేశాడు, వాళ్ళతో కలిసిపోయాడు, వీళ్ళతో కలిసిపోయాడంటే ఇంకోసారి తాకట్టు పెట్టాడంటే అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు గొప్ప పుట్టింది కాపుల్ని సర్వనాశనం ఈ కాపులు ఓట్లు వాడుకొని రంగా గారు మంత్రం ఒకటి చూపించి ఈ కాపుల్ని సర్వనాశనం చేసేది కాంగ్రెస్ పార్టీ పవర్ అర్థం పెట్టుకొని రాయలసీమలో రెడ్లు బలిజోల్ని సర్వనాశనం చేసి పెట్టాడు, నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు కాస్తాల కాపులు ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాయలసీమలో అదే కులానికి చెందిన బలిజల్ని సర్వనాశనం చేసి అణిచివేశారు. ఇక్కడ రంగగారి మంత్రం వాడుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఈ కాపులు రంగగా చచ్చిపోతే ఆయనకు అండగా నిలబడితే, కాపులందరూ అండగా నిలబడితే ఈ కాపులకు రిజర్వేషన్ ఉద్యమం ఎప్పటి నుంచి నడుస్తుంటే ఎప్పటి నుంచి ఉద్యమాలు చేసిన రిజర్వేషన్ అడుగుతున్న కాపులు పక్కన పెట్టి ఏ రోజు రిజర్వేషన్ అడిగిన ముస్లింస్కి 4% 5% రిజర్వేషన్ ఇచ్చి రిజర్వేషన్ ఫైల్ క్లోజ్ చేశారు. ఈ కాపుని మోసం చేసింది సర్వనాశనం చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదు, సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు. గెలిచిన తర్వాత 250 కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే కాకినాడలో ఇండిపెండెన్స్ డే రోజు కార్యక్రమం రోజున నేను మీ కాపుల వల్ల గెలిచాను, మీ కులానికి నేను అండగా ఉంటానని చెప్పాడు. ఎవరు చెప్పాడు అతను మాట? ఎవరు చెప్పాడు? కాంగ్రెస్ వాళ్ళు రంగా గారు సాగు వల్ల మీ అధికారంలోకి వచ్చేది మరీ చెన్నారెడ్డి ఎప్పుడని చెప్పాడా?
వదిలి మోహన్ రంగా కుటుంబంలో ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చారో తెనారెడ్డి ఆ రోజున రెడ్లు కాంగ్రెస్ వాడుతూ సర్వనాశనం చేశారు కదండి మమ్మల్ని. కాపు కార్పొరేషన్ ఎవరు పెట్టింది? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. కాదు కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రాము గారు. అది కాదు మీరే చెప్పండి. కానీ నేను అనేది ఏంటంటే, ఒకవైపున రిజర్వేషన్ అనేది ఎత్తేసారు కదా, ఉన్న రిజర్వేషన్ సరే, అది ఎందులోంచి ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, ఇది అంతా సెపరేట్ ఇష్యూ. ఆ వచ్చిన 10% ఉపయోగించుకుని అందులో 5% ఇస్తే ఈయన రాగానే అది ఎత్తేసి దానికి ఏమన్నా ఏర్పాటు చేశాడా అంటే అది లేదు. ఉన్న 5% ఎత్తేస్తే కూడా ఈ మంత్రులు ఎలా సమర్థించుకుంటున్నారు, ఎలా సమాధానం చెప్తున్నారు? అదే సార్ సిగ్గులేని బతుకులు. మీరు కేంద్రం ఇచ్చే 10% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. నేను దాని గురించి చెప్పట్లా. నేను చెప్తుంది 30 సంవత్సరాలకి దాదాపు సుబ్రహ్మణ్యం కమిషన్ దాదాపు 20-30 సంవత్సరాలకి బీసీ కమిషన్ వాళ్ళు కాపులు మీద సర్వే చేస్తాం, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి అని చెప్పంటే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అణిచివేసిందండి. 10 లక్షల రూపాయలు కాపుల మీద సర్వే చేస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ప్రతి వారు బీసీ కమిషన్ ఎన్ని సార్లు అడిగిందో కాపులు ఎకనామిక్ స్టేటస్ మీద సర్వే చేస్తామని చెప్పని ఆ డబ్బులు ఇవ్వని అడగదొక్కారు. ఆ డబ్బుల కోసం ప్రీతంగా పోరాడిన వ్యక్తి నేను. 10 లక్షలు ముందమోపు 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాపు సర్వే మీద చేయించలేపాం. అలాంటిది చంద్రబాబు నాయుడు ఇంటింటికి పల్స్ సర్వే చేయించాడు. కాపులు సామాజిక ఆర్థిక రిపోర్ట్ చేయించాడు. అసెంబ్లీలో పెట్టాడు ఆ రిపోర్ట్ ని. ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని కాపులకి 5% బీసీ రిజర్వేషన్ కేంద్రానికి కేంద్రానికి పంపించాడు. ఇంకొక మాట చెప్పండి రాము గారు, ఇంకొక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడిన దాంట్లో 2 కీలకమైన అంశాలు ఏం చెప్పాడంటే, ఒక వర్గాన్ని శత్రువుగా భావిస్తూ ఆ వర్గం మీద కోపంతో రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు, కమ్మ సామాజిక వర్గాన్ని అంటే కమ్మ జాతిని టార్గెట్ చేసి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలనుకోవడం అనేది ఒక దుర్మార్గం అని చెప్పి అంటూ, రెండోది రెడ్డి సామాజిక వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రెడ్డి సామాజిక వర్గ పెద్దలు వారు ఆలోచించాలి, జరిగిన తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉంది, కులం కాదు గుణం చూడండి అనే ఈ 2 కామెంట్ల మీద ఒక కాపు నాయకుడిగా మీరేం చెప్తారు రాము గారు? ఇది ఇన్ని విషయాలు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలకి స్థలాలు కేటాయించాడు చంద్రబాబు నాయుడు. మొత్తం లాగేశాడు. ఇతను డబ్బులు శాంక్షన్ చేశాడు, మొత్తం లాగేశాడు. చిత్తూరులో హరికేశ్వర నాయుడు ఫ్యామిలీ వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి కాపు భవనాలు కన్స్ట్రక్షన్ చేస్తే ఇంతవరకు ఓపెన్ చేయలేవలా. నెల్లూరులో నా మంత్రి నారాయణ చేసిన అతను డబ్బులు ఎదురు ఇచ్చి కాపు భవనం చేసి అంత సెలవు పట్టిపోయింది, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయాల. చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసిన అన్ని వెనక ఆగి పాలించాడు. నేను ఇప్పుడు చెప్పండియా, ఈ 10 ఏళ్లలో కాపులకి చంద్రబాబు నాయుడు చేశారా, జగన్మోహన్ రెడ్డి చేశారా? కాపు కార్పొరేషన్ జక్కంపూడి రాజా మీకు దండం పెడతావు, మీ కార్పొరేషన్ నాకు వద్దు, బూతులు తిట్టుకుంటున్నారు జనం అని చెప్పని 2సారి ఇస్తాడు. అడపాశేషుడు స్నేహితుడు, అడపాశేషుడి కలిసి కార్పొరేషన్ తరపు కారు ఉందే, ఒక ఆఫీస్ ఉందే, అడ్మినిస్ట్రేషన్ ఉందే, బడ్జెట్ ఉందే, నాకు తెలీదా ఏం జరుగుతుందో? మా స్నేహితులే వాళ్ళందరూ కూడా మాకు నువ్వు చేశావా? చంద్రబాబు నాయుడు కొత్త గొప్ప చేశారా రాష్ట్రానికి కాపులు కదా? మాకు తెలియదు. ఆ మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకొని తాకట్టు పెట్టాలి. చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేది నువ్వు మోసం చేశావు. ముద్దుగడ పద్మనాభం వాళ్ళతో పాటు ఇంత మంది కాపు రిజర్వేషన్ నా మద్దతు అని చెప్పి నీ ఎమ్మెల్యేల మంత్రులు మొత్తం నీ ఎమ్మెల్యే నీ పార్టీ వాళ్ళందరినీ పద్మనాభం గారికి చుట్టూ పెట్టి కాపు ఉద్యమాన్ని మా మద్దతు అని చెప్పి తుడిలో అనేక ఇష్యూస్ ఏళ్లు పెట్టి చివరి విషయంలో గెలుస్తాన్న టైంలో కాపు రిజర్వేషన్ సంబంధం లేదని మమ్మల్ని నది సముద్రంలో ముంచింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనగర ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రోడ్డు పెట్టింది. వీళ్ళ చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడేది. రేపు కాంగ్రెస్ పార్టీ 60-50 ఏళ్ళకి చదువు తెచ్చిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు, శరద్ పవార్ లాంటి వాళ్ళు, చదువు తెచ్చిన వాళ్ళందరూ అవసరాన్ని బట్టి బీజేపీ మీద కలిసి ఏకమై యూపీఏ పెట్టి ఎలక్షన్లు పోతున్నారు. నువ్వు చెప్పేది రాజకీయాలు. ఎవరిని ప్రత్యర్థి అధికారంలో కొట్టడానికి అప్పుడున్న పరిస్థితి బట్టి ఎవరితో కలవాలా, ఎవరితో కలిసి పని చేయాలని చెప్పని వాళ్ళు కలిసి పని చేసుకుంటారు. అది దాంట్లో నువ్వు చెప్పేది రాము గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు తాకడ పెట్టారు, ఆడి తాకడ పెట్టారంటే మీ తాకడైతే మీరు రాజకీయాలు చేసుకోండి.
మీ అతనైతే కులాన్ని కన్విన్స్ చేసుకొని దగ్గర తీసుకోండి. అతని కుల పిచ్చి లేదు. అది రాష్ట్రంలో కులాల పేరు చెప్పకుండా రాజకీయాలు నడవు. దరిద్రం ఏంటంటే ఈ 2 కులాలు అధికారం అనిపించిన 2 కులాలు కులాల పేరు చెప్పకుండా రాష్ట్రం రాజకీయాలు లేకుండా చేశారు. ఆ అమ్మాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని అడగడితే మీ పరిపాలన సరిగ్గా లేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పంజాబ్ అమ్మాయిని తీసుకొని అల్లరి చేశారు రోడ్డు మీద. అదే అమ్మాయి రైట్ రాము గారు, రాము గారు రోడ్డు ఇది ఇప్పటితో ఎండ్ అయ్యేలా లేదు. ఈ వైసీపీ వర్సెస్ జనసేన అండ్ మధ్యలో టీడీపీ ఎలాంటి స్ట్రాటజీస్ చేయబోతోంది? ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ హైదరాబాద్ టీంను పంపించాడు షర్మిల గారి కోసం. మరి అటు కూడా ఇంకో టీము ఆల్రెడీ వచ్చేసి కొంతమంది ఆల్రెడీ పనిచేస్తున్నారు ఏపీలో. మరి ఇంకో టీం ఎప్పుడు దిగుతుందో ఇవన్నీ మనకి రోజు ఉంటూనే ఉంటాయి చర్చలు. ఇప్పుడు ఇలా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే లాస్ట్ లో మీరు మా పాయింట్ అడిగారు. అదే టైం లేదు నిజానికి, మీరు ముందే చెప్తారేమో అనుకున్నా. సరే 1 minute లో చెప్పండి. 1 minute చెప్పే రెడ్డి సామాజిక వర్గానికి ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు. అదే అంటే ఏం లేదు సార్, రాష్ట్రం మొత్తం కూడా అందరూ నీతులు బాగా చెప్తారులే కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఒక క్యాండిడేట్ టీడీపీ పార్టీలో నిలబడితే ఆయన భార్య గారు కూడా తీసుకొని వైసీపీ కొట్టేస్తుంది. ఆయన మావోడు అని చెప్పి ఉదాహరణ ఇచ్చుకుంటున్నారా? మీ మావోడు అంటే ఇంతకుముందు 2 చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. వాళ్ళు ఎవరు ఏ కులాలను ఇబ్బంది పెట్టి అల్లరపాలు చేసుకొని చెడ్డపేరు తెచ్చుకోలేదు. అందరిని కలుపుకొని జాగ్రత్త చేసుకున్నారు. ఈయన గారు చేసే పరిపాలన వల్ల మీ కులానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గుణాలు చూసుకోండి ఆయన అని చెప్పని అన్నారు. రెండోది కమ్మ సామాజిక వర్గం అని చెప్పని ఆయన వాడినంటే కమ్మ సామాజిక వర్గం అని కాదండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసింది కాపు కులాన్ని. ఖమ్మంలో ఎప్పుడో వదిలేశారు, ఆ ఖమ్మం పని అయిపోయింది. కాపులు ఈ నాకు అలీవి గారు కోస్తా జిల్లాలో అలీవి గారు ఈ కాపులే వీళ్ళు నిర్వీర్యం చెయ్యాలా? వీళ్ళు అలీవి గారు రైట్ రాము గారు, రైట్ ఎంత దౌర్జన్యం చేసి అలీవి గారు కాబట్టి అణిచివేయాలని చెప్పి రైట్ రాము గారు, చూద్దాం ఇంకా ఈ చర్చలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా అని అంటే 8,000 మంది మన చర్చ నడుస్తున్నంతసేపు లైవ్లో ఓట్లో పాల్గొన్నారు.